మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ జింకి నక్కుతా. నమస్కారం పంతులు గారు. గుడి తలుపులు తెరిచేసరికి గుళ్ళో దేవుడు ఉంటాడో లేదో గాని ప్రసాదం రెడీ అయ్యేసరికి నువ్వు రెడీ అయిపోతావు. మీరు దక్షిణకి రెడీ రెడీ. అబ్బో, నువ్వు ఇచ్చే దక్షిణతోనే మేళ్ళు మిద్దులు కట్టొద్దు. ఏడవకండి, చేయబట్టండి. ఏమిటి ₹1 బిళ్ళ ఎక్కడ దొరికిందిరా? దొరికిందని మీకెలా తెలుసు? ఇంత డబ్బు నువ్వు సంపాదించడం అంటే ఇప్పటికిప్పుడు చాలా కష్టం కదరా. కరెక్ట్. మీ గుడి మెట్ల మీద ఎవడో ముష్టోడు పారేసుకుని ఉంటాడు. పారేసుకుని ఉండడం కాదు, పడేసి ఉంటాడు. ఇది మీకు పడేసుకుంటాను గానీ ముందు మీరు చక్కెర పొంగలు పెట్టుకోండి. ఇది గుడి అనుకుంటున్నావా, ఊళ్ళో ఉడిపి హోటల్ అనుకుంటున్నావా? నీ ఇష్టం వచ్చినట్టు ఆర్డర్లు వేస్తున్నావు. అంటే ఇవాళ మా బావ పుట్టినరోజు అండి, దానికి చక్కెర పొంగల్ అంటే మహా ఇష్టం. ఈవో గారు రాందే ఈ ప్రసాదం నీకు పెట్టడం మహా కష్టం. పోనీ దేవుడి దగ్గరికి వెళ్ళి మనసిప్పి మాట్లాడుకోవచ్చా? మాట్లాడుకో, దానికేమిటి అభ్యంతరం. సంతోషం. రే శుంఠల్లారా, జయ జయ రామ జానకి రామ జయ జయ రామ సీతారామ. ఒరే నీ మొహం మండ, నీకు పిండం పెట్ట రాములో ఎత్తుపోతావేమిట్రా? అబ్బా, నీకు శ్రాద్ధం పెట్ట ఆగరా. దౌర్భాగ్యుడు. అయ్యో ఒరే, ఓరి పింజారి వేవా, ఆయాసం వచ్చేస్తుందిరా, నడుము పీకేస్తుందిరా. మీరు నాతో పాటు పరిగెడితే మీ గుండెపోటు కూడా వస్తుంది. అయిపోండి. ఆ రాములోరు నిచ్చేరా నాయన. సర్లేండి, దేవుడు ఎంతమంది పైకి ఎత్తుకుపోవడం లేదు. ఒరి అప్రాచ్యపు వేదా. ఒరే ఆగరా. స్వామి, ఇదే మనూరు, బాగా చూసుకోండి. వీళ్ళు మిమ్మల్ని ఉత్సవాలకు కూడా బయట తీసుకున్నారు. ప్రసాదం తీసుకొచ్చాను. అక్కడ పెట్టు. అట్టగా రామవారు కూడా తీసుకొచ్చాను నిన్ను దీవించడానికి. దండ పెట్టేసుకో. అయ్యో 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 అయ్యో, ఎక్కడి నుంచి ఎత్తుకొచ్చారా రావులోని? గుళ్ళో నుంచి తెచ్చాను. గుళ్ళో దేవుడిని తెచ్చావేంట్రా? మా నిలిచిపిద్దామని. ఇవాళ పుట్టినరోజు కదే, మోకాలు నిప్పి గుడి మెట్లు ఎక్కడన్నావు కదా, అందుకే రాముల వారిని ప్రసాదాన్ని ఎత్తుకొచ్చా. ఎత్తుకొచ్చేయడానికి ఆయన ఏమైనా సంటి పిల్లాడా? భగవంతుడు, కళ్ళు పోతాయి. ఇప్పుడు మొత్తం నీకు కనపడతాయి ఏంటి? పోయేది నాకు కాదురా, నీకు. పోయినసారి రాముల వారిని పల్లకిలో కూర్చోబెట్టి మన ఊరంతా తిప్పాను, అప్పుడు నా కళ్ళు పోయినాయా? నడవడమే కష్టం అనుకుంటే నా చేత పరిగెత్తించావు కదరా. మా ఈవో గారు చూస్తే నా ఉద్యోగం ఓడబీకెళ్తారా. ఓడబీస్తే సరి, గొడవ వదిలిపోద్ది. అమ్మా గుండమ్మా, నువ్వైనా చెప్పమ్మా, నా రాములవారిని నాకు ఇప్పించమ్మా. రాములవారిని ఇచ్చేస్తే ప్రసాదం కూడా తీసుకెళ్లిపోతారు. ఓరిని అఘాయిత్యం కోలా, ప్రసాదం కావాలంటే మొత్తం నువ్వే తినే. నా దేవుడు నాకు ఇచ్చేయి. మీ దేవుడు కాదు, మా దేవుడు కదమ్మా. నోరు మీరా ఎదవా. క్షమించండి స్వామి, ఆడికి నా మీదున్న పిచ్చి ప్రేమతో ఏదో తెలియక తప్పు చేశాడు. నేను దండించడానికి రాలేదు గుండమ్మా, వాడిని దీవించడానికే వచ్చాను. ఎన్నో ఏళ్ల నుంచి ఉన్నటువంటి నా నడువు నొప్పి వీడు వెనకాల పడి పరిగెత్తడం చేత నా నడువు నొప్పి కాస్త పోయిందమ్మా. తిట్టడానికో కొట్టడానికో వాడు మాయకుడు కాదమ్మా, అమాయకుడు. ఈసారి డబ్బు లేక స్వామివారి ఊరేగింపు ఉత్సవం చేయలేకపోయాం. అలాంటిది ఈ కోతి ద్వారా ఆ స్వామివారు ఆ ఊరేగింపు ముచ్చట కూడా తీర్చేసుకున్నారు. నువ్వు ఉండమ్మా. ఒరే అబ్బాయి, తూర్పు పెట్రా. ఏ తూర్పు తిరిగి దండం పెడతారా? ఇటు అది కూడా ఇదొకటి కష్టపడి. ఇదిగోరా ప్రసాదం, మొత్తం నీకే. ఎక్కడ నేను వస్తానమ్మా. రేయ్, సాయంత్రం గుడికి రారా. నేతిగారులు చేయించండి. ఇదమ్మా వీడి వరస. దేవుడి కంటే ముందు వీడికి పెట్టాల్సి వస్తుంది నైవేద్యం. మీరు వెళ్ళండి. అదా ముందు మా అమ్మకి పెట్టరా. మొత్తమా నెయ్యి వేసిన చక్కెర పొంగలి కుమ్ము. ఏంటి చక్కెర పొంగల్లో ఇసమేసి తీసుకొచ్చా? వచ్చినా తిన్ను. అలా కది తీరా. అమ్మా, చక్కెర పొంగల్లో ఇషం వేసి తెచ్చాడు. మా అమ్మే చక్కెర పొంగల్లో నెయ్యేసి తీసుకొచ్చావా? నా బంగారు తల్లివే. తిను. ఇక ముసలే, హ్యాపీ బర్త్డే. తిను. నేనంటే నీకెంత ప్రేమరా అయ్యా. ఇవాళ కర్ర తిరిగిపోలా, ఎవడైనా అడ్డొచ్చినోడు బుర్రైనా పగిలిపోలా. ఒకసారి అటు చూడు, బుర్రలైన వెంకటరావు వస్తున్నాడు చూడు.
వెంకట్రా నీకు పిచ్చి కుక్కర్సిందట ఇంజక్షన్ కూడా చేయించుకోలేదట అదేంటది రబ్బీస్ వచ్చేది రావాలనే వేయించుకోలేదురా. యా వచ్చిన తర్వాత మా ఆవిని కలుద్దామని ఎదవ టీవీ సీరియల్ పెట్టి చంపేస్తుందిరా బాబు. ఆ టీవీ చూసి టీవీ వచ్చేలా ఉంది. ఆ సరేగానే రే, ఇలా పని పాట లేకుండా గోటి పిల్లలు గోలికాయలు ఆడితే ఏమొస్తుందిరా? ఏమొస్తుందా ఆ మోపుకింది ఈ కర్రట్టుకో ఆ కర్రలు గవరా. ఇప్పుడు ఇలా కొట్టి అలా కొడితే అలా బొక్కడుతుంది. సచ్చినోడా నీ జిమ్మడిపోను కుండలో కల్లంతా నేలపాలు చేసావు కదరా. నీ చేతులు దీన్ని బట్టి నీకేం అర్థమైందిరా? పని లేకపోతే ఎక్కడన్నా మూసుకొని కూర్చోవాలి గాని నీలాంటి పనికి మాల ఎదవల జోలికి రావద్దని. అర్థమైంది కదా? ఏయ్ కుక్క కరిస్తుంది రబ్బీస్ వస్తుంది, మేము అరుస్తూనే వస్తుంది. నెయ్యి దీని ముందు నెయ్యి ఏం పని చేస్తుంది? భలే భలేటి మందు. నాకంటే ముందు వచ్చావా ఏంటి? తాగి తలనాటం అయిపోయిందా? నీకన్నా ముందు రావడం కాదు, నువ్వే ఊరంతా బడాదురు తిరిగి ఇప్పుడు వచ్చావు. బాలాదూరేం కాదు, మహేష్ బాబు సినిమాకి బ్యానర్లు కట్టడానికి వెళ్ళాం. చంపెత్తవేట్రా ఏడిసేవు గాని ఇదిగో ఎప్పుడు తిన్నావుటో మంచి కారంగా ముద్ద తిన్నా. ఎందుకే అమ్మ లేకపోయినా హాయిగా బతికేస్తున్నాను. బామ్మ అబ్బా శుభాన్ని తింటున్నప్పుడు తాగుతున్నప్పుడు ఆ దయ్యం గురించి మాట్లాడుకోరా బాబు. మాట్లాడడం కాదు మళ్ళీ మడతేయడానికి వచ్చింది. ఎవరు? అమ్మా నువ్వు ఇంకా బడుకోలేదా? రండ్రా బయటికి రండ్రా. నీరు కొట్టు. అమ్మా ఏమ్మా ఎరా ఇట బాధ్యత లేకుండా తిరిగితే ఎట్రా అయ్యా? ఈడిక వయసు వచ్చింది, ఈడి పెళ్లి చేసి కోడల పిల్ల తెద్దామనే దాసే నీకు లేదు. నేనున్నాను కాబట్టి ఎట్టాగో జరిపిస్తున్నాను. రేపు నేను పోతే మిమ్మల్ని ఎవరు చూసుకుంటారా? బాబా అంత మాట అనకే, నాకు ఏడుపు వస్తుంది. సర్లేరా నువ్వు ఓ ముద్ద తిను. పట్టడు పట్టడు. తాగమంటే సెంబుల్ తాగుతావు, అన్నం తినమంటే 2 ముద్దలు కూడా తినవు. తాగు నీ ముంగర సచ్చినాడా నువ్వు ఉంగరం మిగుతావా? తీసుకో. మనిషి అన్నాక సిగ్గు కాతంత చూసి మాట్లాడండి. చాలా కష్టాల్లో ఉన్నాను. కింద ఏడాదేమో పెద్దమ్మాయి పెళ్లి చేశాను, ఇప్పుడేమో చిన్నమ్మాయి పెళ్లి. బోళ్ళంత తప్పులు పాలైపోయాను. మీరు మరీ అంత ఎత్తునుంటే అలాగా కాతంత దిగాల. దిగాను. ఆ దిగడం కాదండి, ఈ దిగడం. రామచంద్రమూర్తి ఏమండి మేము బాగా చేస్తామని కదా మీరు మా దగ్గరికి వచ్చారు. ఆ రేంజ్ దగ్గర దిగిపోతే వచ్చిన వాళ్ళు తిట్టుకోరు కదా మరి. బాబా రాత్రి నువ్వు పెళ్లి విషయం ఎత్తా లేదో నాయన, నాకు అప్పుడే పెళ్లి సంబంధాలు చూస్తున్నాడే. ఆడెవడు? ఈ గుండమ్మ కొడుకు. సేమ్ కలరు. అంకుల్ అంకుల్ నేను ఒకసారి పెళ్లి కూతురు చూడాలి అంకుల్. బుద్ధి జ్ఞానం లేకపోతే సరి వంట చేసుకునే వాళ్ళకి కూడా పెళ్లి కూతురు చూపిస్తారా? ఏంటి ఎంతసేపు మీ ఇద్దరు వంటల కాంట్రాక్ట్ నుంచి మాట్లాడుతున్నారా? నాయనా నీ తెగిపోయి చెప్పు ఎక్కడ పెట్టావు? ఎందుకురా? నీ తల్లి నేను కొట్టుకుందామని. అదిగో ఆ మూలంది కొట్టుకోండి, అడ్వాన్స్ కొట్టి. ఇదిగో తెల్లారగట్ట 5 గంటలకల్లా కాఫీ రెడీగా ఉండాలి. 3 చేపల మీద ఉంటామండి. అదేంటి అడ్వాన్స్ మీరు తీసుకుంటున్నారు? నేను తీసుకోపోతే ఆడెళ్ళి సారా కొట్లో పోసుకుంటాడు. అయితే మీరే కరెక్ట్. ఇంక మీ పని అయినట్టే, ఎల్లండి. అలాగేనండి. ఇదిగో 5 వచ్చేయండి, కాఫీలు రెడీగా ఉండాలా? వస్తాం. చేసావు బోని. అమ్మా అమ్మా ఏమ్మా? పందరికినందుకు మా ఫ్రెండ్స్ అంతా ఫాల్టీ అడుగుతారే. ఫాల్టీ కాదు ఫాల్టీ. అదేరా నువ్వంటే చదువుకున్నాడువి. పార్టీ అడుగుతారా? రమ్మను.
ఎదవల్ని వరుస పెట్టి ముక్కలుగా నరికి తాడింపులు వేస్తాను. గొంతు కూడా తడవకుండా ఏదో పేరు ఒప్పుకోవడం ఎందుకు? రామచంద్రమూర్తి నాకేంటయ్యా ఈ శిక్ష? దేవుడే. ఆడు కాదురా, ఇప్పుడు వచ్చినాడు. పని మీద వచ్చాడేవే. ఏంటి నన్ను పంపించగానే తెచ్చా? నేను చచ్చి ఇల్లు కదలను. నువ్వు కదలకే, నేనే నిన్ను చంపేసి ఉయ్యాల కింద పాతేస్తాను. చెవిటి నా చెవిదిద్దు లేకుంటావా? నేను చచ్చినా ఇవ్వను. నాయను మందు కొడితే కిక్కెక్కుతుందో లేదో తెలియదు కానీ ఈ ముసల్దాన్ని మాటలుంటే తెక్కెక్కడం ఖాయం. ఇదిగో ముక్కంటే ఇదారా? రే ముక్కేస్తే సికిన ముక్కలా ఉండాలి, పిస్సు ముక్కలా ఉండాలి, కనీసం దున్ను ముక్కలా ఉండాలి. ఈ తొక్కలో ముక్క చూడ్డానికే దరిద్రంగా ఉంది, ఇక ఆడడానికి ఏం పని చేస్తుంది? ఇందాక నువ్వు వేసావు కదా ముక్క స్మెల్. అయినా చెప్పడం మర్చిపోయాను, రాయుడు గారి ఇంట్లో వంట ఉంది, వెళ్దామా? తినడానికా? కాదు, వంట చేయడానికి. మా అమ్మింటే ఇప్పుడే పంపించేస్తుంది. అయినా మొన్ననే కదా వారం కదా సుందరపల్లి ఇంట్లో ఇరిగిపోయేలా చేసావు, చేతులు అరిగిపోయేలా చేసావు. అయినా నాకు తెలియగలుగుతాడు, గొప్ప గొప్ప పని చేస్తాడు ఇట్రా. ఏం చేయరా? అంతెందుకు, వేమన్ ఏం చేశాడు? పద్యాలు రాశాడు. మీకేం చేశాడు? కృష్ణ పరమాత్మ ఇంకో పని చేశాడు. ఎట్లాంటి పని చేశాడు? పాలు పెరుగు ఎత్తుకుపోయాడు, లేడీస్ స్నానాలు చేస్తుంటే కోకలు ఎత్తుకుపోయాడు, వంటలు చేస్తుంటే చెంబు తప్పేలా ఎత్తుకుపోయాడు. ఆ చివరి పని మనం చేస్తున్నాం కదా. నీ బ్యాచ్ మొత్తానికి ఇదే నేర్పించు. మిమ్మల్ని అన్నం తీసుకెళ్ళి ఏడుకొండలు మా అమ్మ నన్ను వదిలేసి వెళ్ళిపోయిందిరా. అమ్మా పులస చేప వండమన్నావు, తినకుండానే పోయావు కదే అమ్మా. అమ్మా ఏడుకోండి సత్యబాబు, ఎక్కడికి వెళ్ళిపోయారా? ఊరంతా ఎతకలే చచ్చిపోతున్నానా? మా పెద్ద ముసలిది పోయిందిరా, సావు కబురు చెప్పడానికి జోలుపాలెం వెళ్తున్నాను. ఇంకా సావు కౌరు చచ్చిపోయారేంట్రా? మెగాస్టార్ బొమ్మ రిలీజ్ అయింది, పదండి థియేటర్కి వెళ్దాం. అబ్బా చిరంజీవి సినిమా. ఈడేంటి ఇలా అయిపోతాడు? అవును రాయడుకోండ్లో మన అపోజిషన్ బోస్ బాబు గారి బ్యాచ్ ఫస్ట్ టికెట్ కోసిందంటే మన పరువు పడవట్లం కాలంలో కలిసిపోయిందట. అవునరా, ఫస్ట్ టికెట్ మనమే కోయాలి. ఇంకా ఆల్చి ఎందుకురా, బాక్స్ వచ్చేసింది, పూజ చేయాలి, బ్యానర్లు కట్టాలి, కటౌట్లు దండలేయాలి. పదండి. నక్కుతా జింగి నక్కుతా. తమ్ముడు శ్రీశైలం మా అమ్మ పోయిందని కాకితో కూడా కబురెట్లేదేటా? బాబులు కుక్కలు ఎందుకే బాబు? గట్టిలేని నా కొడుకు ఏడుకొండలు పంపాను కదా. ఎక్కడికి? తిరుపతి క్షౌరానికే బాబు, ఊరికి. ఎక్కడ వచ్చాడు, ఎవరికి చెప్పాడు? అంటే ఊరంతా పిలిచి వచ్చేసరికి ఆలస్యం ఉంటది. ఇంకా ఆలస్యం చేస్తే శవం కంపు కొట్టేసేలాగుంది. ఎత్తేద్దామా? ఏంటది? ఇది కాదు, అది. గురుగారు మరో 10 నిమిషాలు చూస్తే మన ఏడుకొండలు వచ్చేస్తాడేమో. శ్రీశైలం తొందరగా ఈ పని అయిపోతే మన పని మొదలెట్టవచ్చు. ఒకవేళ రాలేదనుకో, ఏడు కంపు మునిగిపోయింది, పాడెత్తే టైంకి ఏడవడానికి మన వాళ్ళు అందరూ ఉన్నారు కదా. అంటే వీళ్ళు వచ్చింది మందు కోసమా? లేకపోతే మీ బామ్మ మా ఆవిడే పోతే ఈయనెందుకు గడుస్తారేంటి? అయితే మీకు పోయాల్సిన ఈ మందు కాదురా, ఎలకల మందు. ముందు మందు పోసి అందరూ ఏం కలిపినా ఓకే, పొజిషన్ అలాగుంది. తల్లి అయితే మాత్రం స్మెల్ రాదా? అది నిజమే, ఆలస్యం అమృతం విషం అన్నారు. అమ్మా ఎత్తేస్తావే. మనవడు రాని ఆడొచ్చేంత వరకు ఏం చెయ్యాలంటే శవం కాస్త అట్టుపంజరం అయిపోద్ది. అక్క ఫోన్ తీసేద్దామే. అమ్మా అమ్మా, పొద్దున్నే పచ్చి శనగలు ఉడకబెట్టమన్నావు కదే అమ్మా, తినకుండానే పోయావు కదే. నువ్వేం బాధపడకుండమ్మా, మేము మందులకు వాడుకుంటామే. మా అమ్మ పోతే నీకు మందు కావాల్సి వచ్చిందిరా. అమ్మా ఊరుకోపింది, ఎంత బాధపడ్డా పోయిన వాళ్ళు తిరిగి రారు కదా. నా బాధ అది కాదే, పోయిన మా అమ్మ తిరిగి రాదు సరే, ఊరెళ్ళిన నా మనవడు ఇంకా తిరిగి రాలేదే అని. ఏరా, వీళ్ళని పిలుచుకురావడానికి వెళ్ళాడు కదా, వీళ్ళొచ్చి చచ్చారు, ఆడొచ్చి చావలేదే. అసలే సావిల్లు, ఇంకెంతమంది చస్తారే? సావు సావు అంటావు, వచ్చి చస్తాడులే. దానికివ్వు. పక్కూర్లోనే ఉంటూ 22 సంవత్సరాల తర్వాత ఈ ఇంటికి రావడానికి దానికి ఇప్పటికీ తీరిక దొరికింది. ఏంటి పిన్ని, అన్నీ తెలుసు కూడా నువ్విలా మాట్లాడతావు? ఇక్కడికి రావాలని, మిమ్మల్ని అందరినీ చూడాలని ఎన్నిసార్లు ఈయంతో గొడవపడి చచ్చానో నా కూతుర్ని అడిగితే చెప్తుంది. ఇప్పుడైనా ముసలావిడ చచ్చింది కాబట్టి తప్పదని చచ్చినట్టు పంపాడు. అవునులే, డబ్బుంటే చాలు,
అమ్మా బాబునైనా అక్కర్లేదంటాడు నీ మొగుడు. దొంగ చచ్చినాడు. ఏడు కొండలు ఎవరు మాట్లాడడానికి లేదు. ఆనే చెప్పనివ్వండి. ఎప్పుడు అనగా వెళ్ళావు, ఎప్పుడు వస్తున్నావు? మాట్లాడతానా యాదవా? చెప్పరా. అయిపోయింది. ఏం లెక్కది? మొత్తం రాకుండా గాయత్రి సరిపోతావా? నాయన నటకిరీటి చేసిన యాక్టింగ్ ఊసాలు, మా చెవుల్లో పెట్టిన దూదీసాలు మన వాళ్ళ కబురు ఎందుకు చెప్పలేదురా? చెప్పలేదని ఎవరు చెప్పాడు? ఎవరికి చెప్పావు? చిరంజీవికి చెప్పాను. చిరంజీవికి? అదే ఈ ఎంకర్ మావుకి చెప్పాను. ఎంకనమావు చెప్పావా? ఏమన్నాడురా? అంటానికి నోరుంటేగా పక్షవాతం వచ్చేసి మంచాన్ని పడి ఉంటాడు. నేనే తులసి నీళ్ళు పోసా. నువ్వు కూడా ఒకసారి వెళ్ళి చూసిరా, ఆఖరి చూపులు తగ్గుతాయి. ఒరే ఎవరు? ఇటు ఈయన్ని కుట్టి బాగా ఉంటాం కానీ ఎక్కడ ఎంకన్నమావన్నా కుంటిమావన్నా ఈయనే. మధ్యలో మాట మార్చావనుకో. ఏంటిది అనుమానం? నేను అందరూ చెప్పొచ్చు అంతే సార్. అందరికి చెప్పొచ్చావా? మా నాయనే, మా తండ్రి. ఏంటయ్యి? బస్ టికెట్లు ఏ బస్సులో సినిమా టికెట్ ఇచ్చేది? సినిమా టికెట్లు ఏడుకొండలు, మా అమ్మ పోయిందని అందరికి కబురు చెప్పి రమ్మంటే ఇదా నువ్వు చేసింది? నిన్ను నీ కాళ్ళు ఇరగొట్టాలిరా. కబురు చెప్పమంటే సినిమాకి వెళ్తావా? రేయ్, నిన్ను ఆగరా? రేయ్, ఆగరా? మీ బావని పడిపోకుండా పట్టుకున్నావు, లేదంటే తల పగిలి చచ్చేవాడు. నువ్వు రామ్మా తల్లి, నువ్వురా. జారుడక్కుజా జింగి నక్కుతా వారని ఇంత అందమైన మరదల పిల్ల నాకుందా? దీన్ని వదలకూడదు. ఈడు ఒక ఎవరెస్ట్ శిఖరం నుంచి పడ్డాడు, ఆవిడ ఎలిజబెత్ మహారాణి వచ్చి పట్టుకుంది. చంపేస్తున్నావు కదరా మమ్మల్ని. అది సరేరా, ఇంతకీ నువ్వు ఎట్టా పడ్డావు? ఆ పిల్ల ఎట్టా పట్టుకుంది? సంతలో సైట్ కొట్టని చూశాను, సంబరాల్లో సైట్ కొట్టని చూశాను, సావింట్లో సైట్ కొట్టే సన్యాసం నిన్నే చూస్తున్నాను. నాకు వయసు వచ్చింది కదా. ఎవడా వచ్చిందని ఎలా వచ్చింది, వెళ్ళిపోతుంది కూడాను. అందుకే సర్లే, వరుస అవుతుంది కదా, చూద్దాంలే. చింపేగిరా. చందురుని మించు అండమొలికించు చండాలపు యదవవే. శ్రీశైలం, వీడని బస్ స్టాండ్ కి తీసుకెళ్లి బస్ ఎక్కించరా. భలే ఓడి చెప్పాలే. వాళ్ళిద్దరిని బస్ ఎక్కించమంటే డైరెక్ట్ గా కలుపుతారు, దింపుతాడు. అయ్యి బాబాయ్, రే నువ్వు దింపాలనుకుంటే దింపేసిరా, అంతేగా నీ కోసం నా పరువు తీసే ప్రోగ్రాం పెట్టుకోకు. నేను నోరిప్పానంటే ఇవి భారతీయే. నేను నోరిపానుకో రేడియో మిర్చి చాలా హాట్ నాయనా. అత్త పద, నేను పెడతాను. మహాలక్ష్మి అలాగేనమ్మా. రామా, పిలుస్తానమ్మా. మంచి తల్లి. తల్లి మహాలక్ష్మి. ఏటి పొద్దునే తగలడ్డావు? ఇసేం పెట్టుకుని 30 కొట్టి ఉంటే 3 ముక్కలాట వెళ్ళిపోతాను. ఏటివి గంగలో నీళ్ళ? కాదు, మా ఇంటి గాబులవి.
పొలం గట్టుకని చెప్పేసి అట్టుకొచ్చేసావా నీ జిమ్మడి పోను. ఉప్మాలు ఉప్పు ఎక్కువైపోయింది, ఏం చేయమంటారు? ఓ పని చెయ్యి, గుండికి నెత్తేట్టుకుని మీ ఇంటికి ఎట్టుకెళ్ళిపో. యాదవ్వా మాడిపోకముందే ఆపేసుకోరా. అలాగే. ఎక్కడికి? బ్రాందీ షాప్ వేసుకోమన్నారు కదా. ఆపేసుకోమన్నది కడుపులో మందు కదరా ఎదవా. నీళ్ళు ఎలా ఏటో కూర్చుని సినిమా చూసేవాడికి ఇంటర్వల్ అయినా ఉంటది, నిలబడి పని చేసేవాడికి ఇంటర్వల్ కూడా లేదు. నిలబడి కాళ్ళు పీకేస్తున్నాయి. ఏదో పని అని. నీ కాళ్ళ మీద నువ్వు నిలబడ్డందుకు సంతోషించు. అది కాదండి. రండి. గురుగారు ఎసరు ఎలా పెట్టమంటారు? 4 ఫుల్ బకెట్ల బియ్యం పోయి, 10 హాఫ్ బకెట్ల నీళ్లు పోయి. ఆ బ్యాలెన్స్ క్వార్టర్ తీసుకొచ్చి నా నోట్లో పోయి. నోట్లో పోతాడు ఎలా. ఆ పులుసులో 4 పెగ్గులు నూనె తిరగమోతెట్రా కొమ్మగులు లాడిపోవాలి. అబ్బా మీరు పెగ్గారకండి బాబు, ఇక్కడ నా లెక్క ఆగడం లేదు. చూసావా ఎలా స్టడీ అయిపోయిందో. కొడుకు ఏం చేస్తున్నావురా? నీ బుగ్గలు బూరెలు. నేను చేయమన్నది గారెలు. చేసా. నా ఫేస్ లో అంత నల్లగా ఏట్రా? అదే అర్థం కావట్లేదు, బొగ్గే పేటెంట్ నైనా. అంటే నువ్వు మినప్పిండినే మహాలక్ష్మి అనుకుని, అట్ల కాడనే అమ్మాయి కాళ్ళు అనుకుని, కళాయినే కాశ్మీర్ అనుకుని కళాయి తిరిగేసావు కదా, అందుకే అట్ట మాడి సచ్చాయి. తప్పైపోయింది ఆయన. తప్పు నీది కాదురా, ప్రేమది. దోమ కుడితే ఏ చికెన్ గనియన వస్తుంది, మందేస్తే పోతుంది. కానీ ప్రేమ కుడితే పెళ్ళొక్కటే మందు. నైనా 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 మరి ఆలస్యం నైనా, మహాలక్ష్మి పెళ్లి చేసేచ్చు కదా. పెళ్లి కూడా వంట లాంటిదరా. గుమ్మడి పండు లాంటి పెళ్లి కూతురు ఉండాలి, కత్తిపేట లాంటి పెళ్లి కొడుకు ఉండాలి, ఉప్పు కారంలాగా పసుపు కుంకాలు ఉండాలి, పొయ్యి లాంటి అగ్నిహోత్రం ఉండాలి, తాలింపు లాంటి తాళి ఉండాలి, శివరాత్రికి మందు లాంటి మంగళవాద్యాలు ఉండాలి. వస్తున్నారండి. వస్తున్నా. అర్జెంటు కాళ్ళు చేతులు ఆటలేదు. ఏటా తొందర? ఏటేడుకొండలు నా కొట్టుకొచ్చావు? కాదే పెసరట్టుకి చెట్టు అంత మగాన్ని, పైగా అన్ని కన్నోని, ఆడికన్నా 2 నిమిషాలు ముందు వచ్చినోని. నేను కనపట్లేదేంటి నీకు? నీది రోజు చూసే మొహమేగా. సర్లే, ఇంతకీ ఎందుకు వచ్చినట్ట చెప్పు. ఎందుకంటే తెల్లారుజాము నాకు కళ వచ్చింది. ఆ కళ్ళలో పాపం నీకు జ్వరం వచ్చి చిక్కి నక్కలాగా ఎండిపోయినా ఉంటా. మరి తెల్లారుజామున వచ్చే కళలు నిజమవుతాయంట కదే, అందుకే ఎట్టవునో చూసిపోదామని వచ్చా. ఆడెందుకు వచ్చాడు? నాకు కళ వచ్చింది. నేను నీ కళ్ళకి వచ్చానా? చైతి చెప్తాను. మా నాయన పాత క్యారేజ్ కొట్టేసి నీ కొట్లో తాకట్టు పెడుతున్నట్టు కళ వచ్చింది. అది కూడా తెల్లారుజామున. ఒరే, నేను క్యారేజీ పట్టుకొచ్చినట్టు ఎలా కనిపెట్టేసావురా? మన ఇంట్లో 2 క్యారేజీలు ఉండాలి, ఆ 2 కనపడతలేదు. 2 కనపట్లేదా? అందులో నేను ఒకటే తీసుకొచ్చాను రా. మీ అమ్మ మీద ఒట్టు. 2వ క్యారేజీ ఎవడు కొట్టేసాడా? దొంగనా కొడుకు. నీ మీద ఒట్టు, ఆ 2ది నేనే తీసాను. నా కొడక, ఇదిగో నీ 100. ఏ చేతికి అరిగిపోతావు ఏంటి? ఇదిగో 7 కొండలు, నీ 200. ఆగమ్మా, ఇక్కడ పెట్టు. ఏ చేత్తో తీసుకుంటే అరిగిపోతావా? అరిగిపోద్దు, కరిగిపోద్దు. ఏంటి అడిగి 200 ఏంటి? అది పెద్ద క్యారేజీ. ఎందుకు అనవసరంగా డబ్బు తగలేస్తావు? నాకు 100 ఇచ్చావనుకో జాగ్రత్త చేస్తాను. నువ్వేం చేస్తావు నాకు తెలియదేంటి. మరేమో మహాలక్ష్మి వాళ్ళ ఊరికి వెళ్తాను కదా, మరి వెళ్ళేటప్పుడు స్వీట్లు ఫ్రూట్లు బోలని పట్టుకెళ్ళాలి. వీడు పెళ్లి కాకముందే ఆ పిల్ల కోసం క్యారేజీలు తాకట్టెడుతున్నాడంటే పెళ్ళైతే నా కిడ్నీలు తాకట్టెడతాడు వీడు. ఏ నీ కొడుకేగా, ఆ మాత్రం చేయలేవా? కిడ్నీలు అంటే ఇడ్లీ అనుకో ఏటే, బోళ్ళంత మందు పోసి వీటిని పెంచారే పాప. అబ్బా అవతలకెళ్ళు. అయ్యా, ఈ సూరారెడ్డి గారు అబ్బాయి నా కూతుర్ని పాడు చేశాడయ్యా. పెళ్లి చేసుకోమంటే నాకేం తెలియదంటున్నాడయ్యా. మీరే న్యాయం చెయ్యాలయ్యా. ఎరా సూరారెడ్డి కొడక, నాకేం తెలియదండి, ఇది కావాలని పంచాయతీ పెట్టింది అంతే. నువ్వు కొవ్వెక్కి ఎదవేక్షాలు వేసిన చాలక ఇంకా పైగా అబద్ధాలు ఆడతామంటరా? అరే, ఏ ఆడపిల్లైనా మానం మీద మచ్చేసుకుంటుందంటరా? పిచ్చి పిచ్చిగా మాట్లాడబోక. ఏమయ్యా సూరారెడ్డి, పిల్లల పెంపకం కూడా ఉండాలి.
అయినది అయిపోయింది. గుట్టు చప్పుడు కాకుండా ఒక 25,000 పంచాయతీకి కట్టి ఓ 25,000 దాని బాబు కట్టు. ఇది చాలా అన్యాయం అయ్యా. పంచాయతీకి డబ్బులు రావడం కోసం ఇలాంటి తీర్పులు ఇవ్వకండి అయ్యా. దాని మెళ్ళో తాలి కట్టి పెళ్లి చేసుకోమనండి అయ్యా. ఆ గాంధీ బొమ్మ సెంటర్ లో కూర్చుని ఆడవరా అయినా అల్లరి చాలతో. ఆడపిల్ల తండ్రి అర్థం చేసుకు చావే. ఇప్పుడు నీ కులం ఆళ్ళ కులం ఒకటి కాదు. ఒకవేళ కేకలేసి ఆ నీ పెళ్లికి ఒప్పించినా ఆళ్ళ కులపోళ్ళు మాత్రం ప్రాణం పోయినా ఒప్పుకోరు. అట్టా అనకండి అయ్యా. ఆడేదో ఒళ్ళు కొవ్వెక్కి కక్కుర్తుపడి ఏదో పని చేశాడు కానీ పెళ్లి అయితే జీవితాంతం దాంతో కాపురం చేస్తాడంటారు సన్నాసి. దీని బతుకు అన్యాయం అయిపోతుందయ్యా. అయిందేదో అయిపోయింది. అడిచే 25,000 తీసుకుని గంటకు దగ్గర బొంతం చూసి దాన్ని కట్టబెట్టు. ఎవడో దొరకలేదనుకో మా ఇంట్లో పని మంచిగా పెట్టు. ఇది కాస్త హెల్పింగ్ గానే ఉంటది అన్నట్టుదిగో రెడ్డి. ఆ పంచాయతీకి ఇవ్వాల్సిన 25,000 మా ఆవిడికి ఇచ్చేయి. అలాగేనండి. ఏంటి మీ ఆవిడికి ఇచ్చేది వంకాయ? పాడు చేసేటప్పుడు నచ్చే పిల్ల సంవత్సరానికి నచ్చదా? పాడు చేసేటప్పుడు అడ్డురాని కులపోళ్ళు పెళ్లి చేసేటప్పుడు అడ్డుపడతారా? డబ్బు కోసం కక్కుర్తిపడి అమ్మాయి జీవితం నాశనం చేస్తావా? అసలు మర్చిపోయారా? కడుపు కట్టా కరెపట్టా. ఎవర్రా ఈ సంచిగాడు? ఏ ఊర్రానిదే? అడగడానికి ఏ ఊరైతే రేయ్ ఇంటి తీసుకెళ్ళా చెట్టు కట్టుబడి రా. ఏడుకోండి. అయ్యో ఆగండి. ఏమండి వీడు మా గుండం పిన్ని గారు మనవడండి. వదలండి. ఎక్కడికి ఎందుకు వచ్చాడు? చావుకు పిలవడానికి. మా ముత్తవ్వ దినానికి పిలవడానికి. పిలవడానికి వచ్చినాడు పిలవడానికి వచ్చినట్టు ఉండాలి. తీర్పు చెప్పడానికి వచ్చిన పెద్దరాయిలాగా పెద్ద పోజు కొడతావేంటి? వాడికి నీ గురించి తెలీదు. నువ్వు రారా ఏడుకోండ్లు. మామయ్య వీటికేం తక్కువ లేదు. అడిగి నా గురించి కాస్త అర్థమయ్యేట్టుగా చెప్పు. అలాగే. నువ్వేంట్రా ఇంకా నుంచున్నావో? దేవుడు మెచ్చే న్యాయం చెప్పా. ఎల్లో సన్నాసి. ఎరా ఏడుకోండ్లు నీకెందుకురా ఈ పంచాయతీ గొడవలు? డబ్బు కోసం కక్కుర్తిపడి ఒక ఆడపిల్లకి అన్యాయంగా తీర్పు చెప్తున్నాడత్త. సర్లే నేను చూడకపోతే గుండమ్మ పినికి నువ్వు లేకుండా అన్యాయం అయిపోయేవాడివి. ఆయన డబ్బు మనిషిరా. అంతకంటే మొండి మనిషి. అన్నిటికంటే మొరట మనిషి. సమయానికి నేను చూశాను కాబట్టి సరిపోయింది. అన్నట్టు ఇంతకీ ఏమిటి విశేషాలు? ముత్తవ్వ పెద్ద కర్మ కదా, మిమ్మల్ని అందరిని పిలుచుకొని రమ్మని బామ్మ పంపింది. ఎక్కడా? ఈ గేదెలు పాడి వీటితోనే సరిపోతుంది. ఈసారి రావడం కుదరదేమోరా. కుదిరినప్పుడు పెట్టుకోవడానికి ఇదే పెళ్లి కాదత్త. నువ్వు బిజీగా ఉంటే మహాలక్ష్మి పంపించు. అదే చావుకు వచ్చిన వాళ్ళు దినానికి రాకపోతే అరిష్టం అంట. సర్లే చూద్దాం. ముందు భోజనం కానీ. అవునత మావయ్య కనిపించాడు, నువ్వు కనిపించావు. మహాలక్ష్మి ఎక్కడ కనపడతలేదు. అమ్మా మహాలక్ష్మి బాగా వచ్చాడు చూడు. అదొస్తే నువ్వు లేస్తావేంట్రా? కూర్చొని భోంచేయి. తను కూడా తింటదేమోనని. నాకు ఆకలిగా లేదు. వస్తున్నానండి. అమ్మా బావకు నెయ్యి వడ్డించు. అనువేలత అనువేలు నెయ్యి కొద్దిగా. అయ్యయ్యో నెయ్యి కింద పోతుంది కనిపించడలా? చాలంటేగా. మహాలక్ష్మి అనదత నెయ్యి మొత్తం నేను తినేత. ఎరా వంటలు ఎలా ఉన్నాయి? నెయ్యి అదిరింది. వేళ్ళు కడుపులోకి పోతాయి జాగ్రత్త. మహాలక్ష్మి నువ్వు ఇక్కడ ఉన్నావా? మెల్లిగా. నీకోసం మిక్చర్ తెచ్చాను, తాపేశ్వరం కాజా తెచ్చాను, తీసుకో. ఇచ్చావుగా ఇంకెళ్ళు. అంత కోపంగా చెప్పాలా? నవ్వుతూ చెప్పొచ్చు కదా. నువ్వు నవ్వుతుంటే అందంగా ఉంటావు. నీ నవ్వంటే నాకు ఇష్టం, నువ్వంటే అంతకంటే ఇష్టం. ఏంటి పిచ్చి పిచ్చిగా ఉందా? మా నాయన కూడా నీకు ప్రేమ పిచ్చి అంటుకుందిరా అంటున్నాడు. చూసావా నువ్వు కూడా అదే అంటున్నావు. మహాలక్ష్మి అన్నట్టు నీ కోసం సంతకెళ్ళి రకరకాల గాజులు తీసుకొచ్చా. నీకు నా గాజుల సైజ్ ఎలా తెలుసు? నా మీద నిజంగా నీకు ఇష్టం ఉంటే కరెక్ట్ సైజ్ దొరకాలని ఆ దేవుడు మొక్కుని తీసుకొచ్చా. ఇలాంటి గాజులు నా దగ్గర చాలా ఉన్నాయి కానీ అక్కడ పెట్టి నువ్వు వెళ్ళు. నువ్వేంట్రా మీరందరూ జనానికి తప్పకుండా రావాలని చెప్పేద్దామని ఆగాను. నాకున్న ఏకైక శత్రువు అదే నీ ముత్తబ. చచ్చిపోయింది కదా, రాక తప్పుద్దా? ఈయన చూస్తుంటే ఎంతో ఆశ్చర్యంగా ఉంది. చిన్నప్పుడు శివుడి ముక్కేసుకుని టింగ్ టింగ్ పట్టు తిరిగేవాడు కదవా, ఎంత ఎదిగిపోయాడు. అవును నాకు కూడా ఇప్పుడే గుర్తుకొస్తుంది. నువ్వు కూడా చిరిపోయిన ఎక్కరు మాసిపోయిన బందీ వేసుకుని 4 గేదెలు మేపుతున్నాడు కదా. కదరా రెండే మాట కరెక్టేరా. పెళ్లికి ముందు 2, దీన్ని కట్టుకున్న తర్వాత ఇది దీని కూతురు, మొత్తం 4 అయినరా. నువ్వు బయలుదేరు. నేను చెప్తాను చెప్పే పద. రారా నీలకంఠం. వస్తున్నాగా కూర్చో. నమస్కారం అండి. పంచపక్ష బలనాలతో పెడుతున్నట్టు పెద్ద బిల్డప్ ఒకటి. చావు భోజనాలు కూర్చు కూడా ఏమిటండి ఆ మాటలు? కొన్ని చావు గిరాకులు అంతేలే అమ్మా. విన్నావుగా ఆడి గురించి ఆడ ఒప్పుకుంటున్నాడు. అయినా
ఓ పక్క ఇల్లు మిల్లు పొలాలు అన్నింటికి మించి హోటలు వీటిని దగ్గరుండి చూసుకోకపోతే గంటకి ఎంత నష్టం అండి ఏమంటారు? అయినా తద్దిన భోజనాలు తిని బతికే వాళ్ళలాగా టికానా లేని వాళ్ళమా కొండమ్మా నువ్వేదో నొచ్చుకుంటావని రావటమే కానీ చల్ల పట్టించు. చూడయ్యా, ముసల్దున్నన్నాళ్ళు దాంతో గొడవ పెట్టుకుని గుమ్మంలో కాలు పెట్టలేదు. అమ్మ పోయాక కూడా ఇంకా ఎందుకు చెప్పు ఈ సాధింపులు? అబ్బు ముసలి బతికుండగానే కాదే తద్దిన రోజు కూడా సాధిస్తుంది. అబ్బా ఈ దినం కూడా ఏం తింటాను బాబు. రే కానీ మధ్యకి పోయింది. అలాగేనండి. అట్ట ఆకులంక చూస్తానంటుంటామే మాకు దిష్టి తగులుతుంది. అక్కడ పోయి తినిపా. తిను విందు భోజనం. అశుభం జరిగిన ఇంట్లో శుభం మాట్లాడుకోవాలంట. రే ఓ 3 మంచి ముక్కలు చెప్పండి రా. కళ్ళు పాక సారా కొట్టు బ్రాండీ క్యాప్ కాదావా మంచి ముక్కలంటే అయ్యేంట్రా? కాదేటి మా 7 కొండల పెళ్లి గురించి మాట్లాడితే శుభపిల్లని మావయ్య కూర్చో, మావయ్య కూర్చో. అలాగేనయ్యా కూర్చోండి. బావా సిలక అది ఇడ్లీతో తేడాగా ఉంది. కాస్టికిల్లేమో. నేను చెప్తాగా. నీలకంఠం అన్నగారు, మీ అమ్మాయికి పెళ్లి సంబంధాలు ఏమన్నా చూస్తున్నారా? చనర్మయ్య ఏం చూసుకోవాల్సిన పనేంటి? మా అమ్మాయి బంగారం. మావాడు మాత్రం వజ్రం. సంబంధాలు ఎట్టుకోవాల్సిన పనే లేదు. ఏ ఎలాగో ఎవరు రారనే ఈ మధ్యన ఓ సంబంధం అదే వచ్చింది. వచ్చిందంటరా, ఇంకా అనవసరం. బావగారు కుర్రోడు బానే ఉంటాడా? ఆడ వెనకాల ఆస్తి బాగుంటది. మాకు కావాల్సిందంతే. మరే ఇప్పుడు మీ అందరికి తెలిసిన విషయమే కదా, నాకు పెద్ద రైస్ మిల్లు 15 బల్లల హోటల్ సంగతే. మరి నాకు అల్లుడిగా వచ్చేవాడికి కనీసం 25 బల్లలున్న హోటల్ అయినా ఉండాలి కదా. మీ మామని పెళ్లికి బల్లట్టెడతాడు రా. మా మామ కూతుర్ని బల్లలకి ఇచ్చేస్తాడా, మనుషులకి ఇచ్చేస్తాడా? చెప్పాడుగా కనీసం 25 బల్లలున్న మనిషికి ఇచ్చి చేస్తానని. మన దగ్గర 25 బల్లలు కాదు కదా, వాటి కింద కాళ్ళు కూడా లేవు. చూసుకోమని. ఏం చేద్దాం అనుకుంటున్నావురా? అదే ఆలోచిస్తున్నాను రా. మహాలక్ష్మిని పెళ్లి చేసుకోవాలంటే ఎలాగైనా సరే హోటల్ పెట్టాల్సిందే. చూడు ఏడుకొండలో హోటల్ పెట్టడం అంటే మీ ఇంట్లో చెంబు తెపాల తీసుకెళ్లి అత్తిలిబాబు కొట్లో తాగట పెట్టడం కాదు, చాలా కష్టం. ఎంత కష్టమైనా పర్వాలేదురా, కానీ హోటల్ ఎక్కడ పెట్టాలో అర్థం కావడం లేదు. ఒరేయ్, మన ఊరు బస్ స్టాండ్ లో పెడితే బెస్ట్ రా. చెప్పింది కరెక్టేరా, ఇంకెందుకు డబ్బులు సంగతి చూడు మరి. జారు నక్కుతా చింకి నక్కుతా. అరే ముందు మీ చేతులతో బోని కొట్టండి. అవుతారేంట్రా? ఇదిగో మా అమ్మ పెడకలమ్మకు రమ్మంటే 50 నొక్కేసా. పొద్దున్నే మా కోళ్ళు గుడ్లు పెడితే మా బాబుకి తెలియకుండా శెట్టి గారి కొట్లు అమ్మేసా. ఇదిగో 30 రూపాయలు. మా అమ్మకి తెలియకుండా పాలల్లో నీళ్లు కలిపి అమ్మితే వచ్చిన డబ్బులు. వాళ్ళ దగ్గర అవైనా ఉన్నాయి, నా దగ్గర అవి కూడా లేవు బాబు. సర్పంచ్ గారు, ఈ గుడి విషయంలో మనం చాలా కృషి చేయాలి. ఏం చేసినా ఉపయోగం ఉంది. నమస్కారం సర్పంచ్ గారు, నేను హోటల్ పెడదాం అనుకుంటున్నాను. మీరు 1 లక్ష రూపాయలు అప్పుగా ఇస్తే. ఏంటి 1,00,000? 1,00,000 సరిపోద్దా? సరిపోద్దండి. ఈయన హోటల్ పెడతాడంట, మనం 1,00,000 రూపాయలు అప్పు ఇవ్వాలంట. సాలుగానే ఎల్లెళ్ళు ఎక్కడన్నా ప్రయత్నించుకో. ఏరా, అన్నం పెట్టమంటావా? వద్దే, ఏ ఆకలిగా లేదు. ఏంట్రా ఈ కన్నీళ్ళేంటి? ఏమైంది? గాలి తిరుగులు తిరగదురా అని నువ్వు ఎన్నిసార్లు చెప్పినా నేను వెళ్ళలేదు. ఇప్పుడు బాగుపడదామని చెప్పి హోటల్ పెట్టుకుంటాను, సాయం చేయండి రా అంటే గాలి ఎదవి నీకు సాయం చేసేదట్రా అని ఎగతాలు చేసి ఎవరు కూడా ఎటువంటి సాయం చేయడం లేదు. వాళ్ళెవర్రా సాయం చేయడానికి? నువ్వెవడివి? ఈ గుండమ్మ మనవడివి. ఉండు.
బంగారం ఎక్కడిది? నా నగలరా. మీ తాత పోయిన తర్వాత ఎన్ని కష్టాలొచ్చినా, మీ నాన్న ఎన్ని ఇబ్బందులు పెట్టినా ఇవి నేను తీయలేదు. ఉన్నాయని కూడా మీకు తెలియనీలేదు. నేను సచ్చేలోగా ఇవి ఉపయోగపడతాయో లేదోనని బాధపడేదాన్ని. ఇన్నాళ్ళకి నీకు బాగుపడాలనే ఆలోచన వచ్చింది. నువ్వు హోటల్ పెట్టుకుని ప్రయోజకుడు అంతే చాలరా నాకు. తీసుకో. ఏడుకొండలు, నువ్వు బాగుండాలిరా, నువ్వు బాగుపడాలి. ఏంట్రా ఇంకా రాలేదు? ఒక 5 నిమిషాలే వచ్చేస్తారు. వచ్చేస్తాను 5 నిమిషాలు. వచ్చాడు మా వచ్చాడు. రామాయ నీకు ఎదురు చూస్తుందా? అరే కత్తిరి కత్తిరి కత్తిరి. ఇదిగో మా కత్తిరి. ఈ సెంటర్లో కత్తిరించే హోటల్లో. రామాయ రామాయ. మహాలక్ష్మి జ్యోతి వెలిగించు. రే వచ్చిన వాళ్ళకి మంచి కాఫీలు ఏర్పాటు చేయండి రా. 4 వేడి కాఫీ. నీ హోటల్లో తాగడానికి టీ కాఫీలు తప్ప తినడానికి ఏం పెట్టలేదా? ఎందుకులే బావా, అన్ని ఉన్నాయి. ఇడ్లీ, వడ, ఉప్మా, పొంగల్, మామూలు పూరి, స్పెషల్ పూరి, బేల్ పూరి, అంబరీష్ పూరి, పేలా పూరి, పానీపూరి. హోటల్లో ఎన్ని రకాలున్నాయా? మీ హోటల్లో లేవా? ఎందుకు లేవు? దోశ, ఈగ దోశ, దోమ దోశ, ఎలక దోశ, పిల్లి దోశ, నల్లి దోశ. బల్లి దోశ. నోర్మరా ఎదవా, బరువులు తీసి అవతల బారి చెట్టును. నువ్వేంట్రా ఆకులు ఎత్తాడో ఏ చూడ వెయ్యి. అబ్బా ఇడ్లీ అదిరిపోయిందిరా. ఇక మా పంచాయతీ మీటింగులకి, పార్టీ మీటింగులకి నీ హోటల్ నుంచే. 7 గంటలు. ఇదిగో ఈ 1000 రూపాయలు అడ్వాన్స్ ఇచ్చి. ఇక నీకు డబ్బురా. మామ కొంచెమే ఫస్ట్ పోనీ. బంగారు కొండ. హలో బాగా చూడండి. అరే మాయకి కాఫీ. మామయ్య కాఫీ. పాలెక్కడి నుంచి తెప్పిస్తున్నా? అది 2-3 దగ్గర ఖాతా పెట్టాను మామయ్య. పరాయాల దగ్గర ఖాతా ఏంటి? మన దొడ్డు గ్యాదలు లేవు. రేపటి నుంచి మన దగ్గర పాలు తీసుకెళ్ళిపో. ఏమే నీ కార్ సైన్ పాలు పంపించు. మా బావ అంతే, నచ్చితే చాలు నెత్తినెట్టేసుకుంటాడు. నాకు ఏదైనా సరే ఇది నచ్చాలి. నువ్వు వెళ్ళరా. నాతో కదరా బాబు, నా ఒళ్ళంతా ఓమైపోయింది. నువ్వే వెళ్ళు. రే ఈడు పెట్టే 4 ఇడ్లీలకు 4 సార్లు తన్నులు తినాల్సి వస్తుందిరా. అబ్బా డిస్కషన్ ఏంట్రా? ఏం యాక్టింగ్ చేస్తున్నా? మాస్టర్ మీది. ఒరే నీ సైజుకు నువ్వు ఎత్తే వెయిట్కి ఏమైనా సంబంధం ఉందా? టైట్ గా పట్టుకో. పట్టుకున్నావా? అంతే. ఇలా ప్రాక్టీస్ చేయి.
అంతే, నువ్వు కంటిన్యూ చేయి. నువ్వేం చేస్తున్నావురా? అదే అదే కర్ర తిప్పుడురా. కర్ర తిప్పితే ఎదుటోడి కళ్ళు తిరగాలి. నువ్వు తిప్పితే కడుపులో తిప్పినట్టుంది. మీరు తిప్పి అదే పొద్దున టిఫిన్ చేసినావు. ఇడ్లీ, ఉప్మా, పూరి, దోశ, ఉత్తప్ప. ఒరేయ్, మిమ్మల్ని అందరినీ పోషించడం కోసం నాకున్న 2 ఎకరాల పొలం అమ్మి ఆ గుండమ్మ గారి 7 కొండల గాడికి కట్టిన. ఈసారి నుంచి ఎవడ నేను టిఫిన్ చేసిన అనడానుకో, ఇంత పెద్ద లిస్ట్ చెప్పుకురా. టైసన్ మాస్టర్ గారిది 1/2 ఎకరం తిన్నా అని చెప్పరా. మాస్టర్ తిప్పడం నేర్పాను మాస్టర్. పొద్దున్న టిఫిన్ చేయడం నేర్పించా. ఎవరు నేర్పలే. ఇది కూడా గద్దరే, ఎవరు నేర్పడు. ఇది నువ్వు తిప్పుకోవాలి. ఇంత తింటా. ఈ పోస్టర్ మన మాస్టర్దేనా? ఆయనదే. మొన్న ఎగ్జిబిషన్ లో 1000 రూపాయలు పెట్టి బొమ్మ కొనుక్కొని ఆయన తలకాయ అంటించుకుండు. వెయిట్ ఎత్తినప్పుడు మాట్లాడితే కడుపులో పేర్లు చుట్టుకుపోతాయి. నేనెత్తి చూపిస్తాను. పక్కపడి జరుగు. ఎత్తురుబే, నేనెత్తి చూపిస్తాను రా. మాస్టర్ ఇంత బరువు ఎత్తుతారా? అరే మాస్టర్ అంటే ఏంది? టైగర్ టైసన్ ఒక్కొక్క గుద్దుకు ఒక్కొక్కని పడేసిండు. ఐరన్ బాడీది. ఎత్తండి. 10 మంది ఎందుకు ఎత్తడానికి? నేను ఒక్కని సరిపోతా. నిమ్మలంగా జాగ్రత్త, భయపడకండి రే. ఎత్తండి నెమ్మదిగా, పైకి ఎత్తండి. అంతే 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 అంతే. వదిలేదురా. మాస్టర్ కళ్ళు తిప్పడం నేర్పించారా? ఏకలవ్యుడు తన గురువు ద్రోణాచార్యుల వారి కోసం గురుదక్షిణగా అడిగిన మరు నిమిషమే తన బొటనవేలు కోసి సమర్పించాడు. అది ఎలాగంటే విలువిద్యలో ఏకలవ్యుడి ప్రతిభను గ్రహించిన ద్రోణాచార్యుడు ఇతను అర్జునుడి కన్నా గొప్ప విలుకాడవుతాడని ఎలాగైనా తనని అస్త్ర సన్యాసం చేయించాలని సంకల్పించాడు. సరిగ్గా అదే సమయానికి ఏకలవ్యుడు గురుదీవెనల కోసం వచ్చాడు. అదే అదనుగా భావించిన ద్రోణాచార్యుడు తననే గురువుగా నిజంగా నువ్వు భావించినట్లయితే నీ బొటనవేలు నాకు గురుదక్షిణగా ఇవ్వమని అడిగాడు. గురుభక్తిని పూర్ణ హృదయంలో నింపుకున్న ఏకలవ్యుడు క్షణం ఆలోచించకుండా తన బొటనవేలును కోసి గురువునకు సమర్పించి తన గురుభక్తిని చాటుకున్నాడు. అదే ఈ రోజుల్లో అయితే గొంతులు కోసేవాళ్ళు తప్ప వేళ్లు కోసిచ్చేవాళ్ళు ఎక్కడున్నారమ్మా? ఓకే, సీ యూ టుమారో. మహాలక్ష్మి, మహాలక్ష్మి, ఏంటి? నీతో మాట్లాడాలి. మీ బావ నీతో మాట్లాడాలంట. మధ్యలో మేమేంటి వెళ్తాం? ఏం అక్కర్లేదు, ఉండండి. ఏం మాట్లాడాలి? మీ నాన్నతో పెళ్లి విషయం మాట్లాడాలి. నీ అభిప్రాయం కూడా తెలుసుకోవాలి కదా. నీ పెళ్లి గురించి నా అభిప్రాయం ఎందుకు? అదేంటిది? నేను మాట్లాడేది మన పెళ్లి గురించి. ఏంటి, మన పెళ్లి గురించా? నేనంటే నీకు చాలా ఇష్టం కదా. అలా ఎవరు చెప్పారు? నీ మీద నాకెప్పుడు అలాంటి అభిప్రాయం లేదు. అలా అనుకో మహాలక్ష్మి, నువ్వు లేకపోతే నేను లేను. నువ్వు ఇష్టపడతావని ముందు నేను బాగుపడ్డాను. నిన్ను పెళ్లి చేసుకోవడం కోసమే నేను హోటల్ పెట్టాను. అందుకే నీ చేత్తో జ్యోతి వెలిగించాను. చూడు, నన్ను విసిగించుకో. నువ్వెన్ని చెప్పినా నీ మీద నాకు ఇష్టం కలగదు. దయచేసి ఈ విషయం వదిలే. అంత మాట అనుకో మహాలక్ష్మి, నీకోసం ఏం చేయమన్నా చేస్తాను. నా ప్రేమ కాదనుకో. ఓ, ఏమైనా చేస్తావా? చేస్తాను. అయితే నీ వేలు కోసుకో చూద్దాం. నరం తెగలేదు కాబట్టి సరిపోయింది, లేకపోతే వేలే పోయి ఉండేది. ఎరా, అది వేలు కోసుకోమంటే కోసుకుంటావరా పిచ్చి సన్నాసి? ఊళ్ళో అమ్మాయిల కరువు వచ్చిందంట్రా. నువ్వు అంటే 1 కోటి మందిని లైన్ లో నిలబెడతాను. నువ్వు దేవదాసులో అగ్ని అనుకుంటున్నావా, పాతాళ భైరవులో ఎన్టీఆర్ అనుకుంటున్నావా? అమ్మా, ఈ పిచ్చి నా కొడుకు పిచ్చి పిచ్చి సినిమాలని చూసి చెడిపోతున్నాడే. బాబా, ఏమే వాడు బతుకున్నాడా చచ్చాడా అని చూడడానికి వచ్చావా? మహాలక్ష్మి మనకే బాధపడుతుంది. నోర్మయ్యరా, నా మనవడు ఏం చేశాడని అంత శిక్ష వేసావే? చీమకు కూడా హాని చేయని వాణ్ణి నీ ప్రేమ కోసం వేలు కోసుకోమన్నావు. నువ్వు గొంతు కోసుకోమన్నా క్షణం కూడా ఆలోచించకుండా గొంతు కోసుకునేవాడు. దయచేసి ఇంకెప్పుడు నా మనవడి ప్రాణాలతో ఆడుకోకమ్మా. అమ్మమ్మ, బావంటే నాకు చాలా ఇష్టం. మా అమ్మే బంగారు తల్లి, యాడోకమ్మా. నేను తిట్టానని మనసులో పెట్టుకోకు. పసితనంలోనే తల్లిని పోగొట్టుకున్న వీడిని నేనే పెంచాను. వీడికి చిన్న దెబ్బ తగిలినా నా ప్రాణం విలవిలాడిపోతుందమ్మా. ఇంకెప్పుడు వేలు కోసుకోమనుకో. అననమ్మా, నేనే కొరుకుతా.
పర్లేదు 70% నొక్కేవయ్యా. దేవుడు సొమ్ము అడిగి కూడా పెట్టేవాడా. అలాగే సార్. ధైర్యంగా ఉంటది. ఓ 2 ఏమంటావు ఏంటిది? అదే అప్పుడు గాని నిన్ను నన్ను మెడపెట్టి గెట్టాడు. అయ్యి బాబాయ్ మీరేలాగా బావగారున్నారా? ఎవరన్నా పోయారని చెప్పారండి. ఎవరాడు? లోపల దొంగ లెక్కలు రాసుకుంటున్నారండి. బావా అట్లా చేయవయ్యా. సరే సార్. ఇదిగో నిత్యాన్న పథకానికి 5,000, ధ్వజస్తంభ తొడుక్కు ఒక 5,000 నా పేరున చందా కింద రాసేసేవయ్యా. దేవుడికి భక్తి ఎక్కువ మావయ్యకి. కృష్ణ నువ్వేడ్రు ఖర్చు పెళ్లి కొడుకులాగా మంచి ముస్తాబోయి వచ్చావు. అది ఏంటో నడుచుకోడు. పాలు బాగున్నాయి మావయ్య. ఈ విషయం చెప్పడానికి ఎంత తయారై వచ్చావు? ఇంకో విషయం నాయనా, అసలు విషయం నువ్వు చెప్పేసి. లీటర్ పాలలో వాటర్ కూడా కనపడలేదు బావా. అబ్బా ఏనేదని చెప్పడానికేనా తండ్రి కొడుకులు ఏగేసుకుని వచ్చారు? విషయం చెప్పడానికి రాలేదు మావయ్య, విషయం అడగడానికి వచ్చాం. ఏమండి వాడు ఇప్పుడు ఎందుకు వచ్చాడో తెలుసా? ఏంటి మ్యాటర్ నీకు లీక్ అయిపోయిందా? వాడు పెళ్లి విషయం మాట్లాడడానికి వచ్చాడండి. వాడు ఇప్పుడు హోటల్ పెట్టుకుని బాగా సంపాదిస్తున్నాడుగా. అవును బావా, మా ఏడుకొండలకి మహాలక్ష్మి అంటే ప్రాణం. నువ్వు ఒప్పుకుంటే. అవును మావయ్య, నీ మాట వల్లే నేను హోటల్ ఓనర్ అయ్యాను. నువ్వు అంటే నీ ఇంటికి అల్లుండి అవుతాను. నేను ఊహించానని తెలుసా? ఆడు హోటల్ పెట్టి బాగా సంపాదిస్తున్నాడు అన్నారు కాబట్టి నేను ఈ పెళ్లికి ఒప్పుకున్నాను. మామిడి తోరణాలు, అరటి బోదెలు, పువ్వులు, బియ్యం బస్తా, బొండాలు, పసుపు కుంకాలు. ఇప్పుడు గనక సొక్కుంటే ఎంత బాగుండేదు. అందరూ పని చేస్తున్నారు. ఏరా, నీ కొడుకు పెళ్లికి నువ్వు పని చేయవా? ఓపిక లేదే. ఆహా, ఎలా వస్తుందో ఓపిక. నేను చెప్తా. ఈ కాగితం చూడు, అది కూర్చో చెప్తా. కూర్చో. ఇదేంటి అమ్మాయి, తలుపులకి గోళ్ళకి వేసే రంగులు వేసుకుంటున్నారు? ఎంత చక్కగా గోరింటాలు పెట్టుకుంటే ఎంత బాగా పండితే అంత ఎర్రటి మొగుడు వస్తాడు. మరి నీకెందుకు తాత అంత నల్లటోడు దొరికాడు? అయ్య బాబాయ్, బాబో ఇదేంటే ఏది తోగుతున్నా ఒళ్ళిపులు వచ్చే. చిన్నప్పటి నుంచి ఇట నలుగు పెట్టినందుకే నువ్విలా దబ్బ పండులా రంగు తేలేవు. మరి నీ కొడుకేంటి నల్లగా దరిద్రంగా ఉంటాడు? ఆడి జన్మకి తానం ఒకటి. అడికి తాగుడే తానం, తాగుడే జపం. అదిగో వచ్చాడు. పొద్దునే స్నానం చెప్పానా? నూనెది నూనె. నేను ఇంకా పేగులతో సహా బయటకు వచ్చేస్తాయి. అమ్మా ఏమ్మా ఫ్రెండ్స్ అంతా కొడుకు పెళ్లి చేస్తున్నావు కదా అని ఫాల్టీ అడుగుతున్నారే. రమ్మని ఎదవల్ని కాళ్ళు విరిచి పొయ్యిలో పెడతాను. అది కాదే అమ్మ, ఒకసారి ఆలోచించుకోవే, ఒక్కసారి ఆలోచించుకోవే. ఆలోచించేది సర్లే, నేను ఆలోచించుకుంటా. రేయ్ ఇట్రా. ఉంగరంది. ఉంగరం. బామ్మ ఇదిగో. నా జీవితం ఉంది, తీసేసుకో. నువ్వు ఇలాగే రోజుకు 100 ఇచ్చానుకో, నేను నెలకో పెళ్లి ఎరా బుద్ధుందా? కొడుకు పెళ్లి కదే ఆనందం. అబ్బా కట్టేదేమో పూలదండ, ఇంకో తాజ్మహల్ కడుతున్నట్టు ఫీలింగ్. తొందరగా కానీ రా, మనం ఇంటికి వచ్చానయ్యా, తెరవచ్చు లేవు. మా బావమర్ది గారు ఊరెళ్ళలే. ఏమిటి అడావుడి? ఏముంది, మా అమ్మాయి మాలొచ్చి పెళ్లి కుదిరింది, శుభలాకిద్దామని వచ్చాం మీ ఇంటికి. పెళ్లి కొడుకు ఎవరు? ఎవరుంటాడు? ఇంకెవరు? ఏడుకొండలు మా మేనలుడే. వరే 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 వరే, నేను రావటం 4 రోజులు లేట్ అయిందే. ఏమైందయ్యా? అత్తిల్లో మన అమ్మాయికి గొప్ప సంబంధం చూసి నీతో మాట్లాడదామని డైరెక్ట్ గా ఇక్కడికి వచ్చా. ఎవడా కుర్రాడు? అత్తిల్లి సత్యబాబు, కత్తి లాంటి కుర్రాడు. వెనక ముందు ఎవ్వరు లేరు. ఊరు మొత్తం పడితేనా తరగని ఆస్తి ఉన్నది, ఒక్కతే తల్లి, గుండె నొప్పి. ఎప్పుడు గుట్టుకుమట్టతో కూడా తెలియదు. ఆ సంబంధం చేసుకున్నట్టయితే అల్లుడి మీద ఆస్తి మీద
పెత్తనం మొత్తం నీది అయ్యేది నీలకంఠం. సర్లే, ఎవరి తలరాత ఎలా ఉంటే అలా జరిగిపోద్ది. మొత్తం మీద ఒక మెట్టు దిగి మహాలక్ష్మి పెళ్లి జరిపిస్తున్నావు అన్నమాట. మెట్టు దిగడం ఎంతసేపు, ఎక్కడం ఎంతసేపు? వాళ్ళకి ఫోన్ ఉందా? ఉంది. ఆ సంబంధం ఖాయం చేసుకోవడానికి వస్తున్నాను. అదేమిటండి, తెల్లారి పెళ్లి పెట్టుకుని వేరే సంబంధం ఖాయించమంటారేమిటి? మీకు ఏమైనా మతిపోయిందా? వేరే సంబంధం అనబోక మానవ సంబంధం అయితేను పెళ్లి అయిన తర్వాత ఆ సంబంధం వచ్చినా వీడి గట్టి తాళి తెప్పించేసి ఆడితో తాళి కట్టించామండి. ఏమండి, ఊరంతా శుభలేఖలు కూడా పంచా. ఇప్పుడు మాత్రం నష్టమేమైంది. అత్తెల సత్యబాబు పేరుతో కొత్త శుభలేఖలు కొట్టిస్తాం. పాత శుభలేఖలు పేరుతో పడింది దిద్దుకోండి అని రాజేస్తాం, సరిపోద్ది. నాన్న, నాకు బావంటే ఇష్టం. నేను బావన్ తప్ప ఇంకొకరిని చేసుకోను. దాని మాట విన్నారుగా? ఆ మాట కూడా అర్థమైంది కదా, నోరెత్తడానికి లేదు. అదేంటండి, హోటల్ పెట్టుకుంటే అమ్మాయిని ఇస్తానన్నారు కదా, అందుకోసం 7 కొండలు హోటల్ పెట్టాడు. అయినా మీరు మాట తప్పితే ఊళ్ళో జనాలు ఊరుకుంటారా? మీ ముఖం మీద ఉమ్మారు. ఏండి వాళ్ళ బామ్మ గుంటమ్మ వయసులో ఆంబోతో కర్ర లేకుండా బయటకు చేసిందంటండి. ఇప్పుడు వాళ్ళ మనవాడికి అన్యాయం జరిగిందన్న విషయం చేసినా కూడా మీరు అన్యాయం అయిపోతారండి. అసలే ఆ గుండమ్మ గారు దయ్యేస్తుడు నోరు తెరిచిందనుకో మీ లోకల్ కాల్ కట్టు, గుర్తుంచుకోండి. ఇంకా మీ క్లాసు పీ కూడా ఆపండరా. నేనేమన్నాను, హోటల్ ఉంటే పిల్లనిస్తాను అన్నాను, అంతే కదా? అవును. మరి హోటల్ లేదు కదా? లేదా? ఎక్కడ నుంచి చూపించండి. అక్కడ మన హోటల్ని ఎవరో రౌడీలు కూల్చేస్తున్నారా? అరే, నువ్వు కష్టపడి పెట్టిన హోటల్ని ఎవరో నాశనం చేస్తున్నారా? కష్టపడి కట్టుకున్న హోటల్ ఎంత పనిచేశారా? ఎవరికి పోయే కళ వచ్చిందిరా, పోయే కళ వచ్చింది. మన చేతులు ఎరిగిపోను, మన నాశనం అయిపోను. ఎంత పని జరిగిందిరా. ఇవాళ కాకపోతే రేపైనా ఈ పని చేసిన జనాలు తెలియక మాందు నేను కత్తి తీసుకుని కసా కసా పొడి చేసి జైలుకి వెళ్ళగా మాందు. ఎందుకురా అట్ట ఏడుస్తావు? ఇప్పుడు ఏమైందని? తేడాకి ఏం చేయమంటావే, ఉన్న ఒక్క దిక్కు పోయింది. రేపు పెళ్ళైతే పెళ్ళాన్ని ఎట్లా పోషిస్తాడు? ఆడు నీలాగా చేతగానోడు అనుకున్నావా? కష్టపడి సంపాదించి దీని బాబు లాంటి హోటల్ పెడతాడు. చూడండి గుండమ్మ గారు, ఈడి మావకి హోటల్ రైస్ మిల్లు ఉన్నాయి కదా, ఆ ఈడే చూసుకుంటాడు. ఆయన కొడుకైనా అల్లుడైనా ఈడే కదా. ఏంటే? అది నిజమేరా, జరిగిందంతా పీడకల్లా మర్చిపో. ఇదిగో నా మాటిని, ఇది తాగి బాధ అంతా దిగిపోద్ది. తాగుబోతు సచ్చినాడా, పెళ్లి పెట్టుకుని అన్ని తాగమంటున్నావా? గుండమ్మ గారు పంపలు అంటుకున్నాయి. ఏం జరిగిందిరా? ఈడు హోటల్ కూలిపోయిందని పెళ్లి ఆఫ్ చేసేటంటే ఇలా మామ. రేయ్ యదవ సచ్చినాడా, శుభవాని పెళ్లి జరగబోతుంటే అడ్డమైన కూతురుకొస్తావా? యదవ అడ్డమైన కూతురుకొస్తావా? అసలు సరిగ్గా విన్నావా? సరిగ్గా విన్నావా? కాదమ్మా, పందిరి పీకేస్తుంటే కళ్ళారా చూశాను. పొదరా ఏడుకొండలు. రేయ్ శ్రీశైలం, అక్కడికి వెళ్ళి ఆడిని అడగాల్సిన 4 అడిగి కడగాల్సిన 4 కడిగి ఆడి సంగతి ఏంటో తెలుస్తా. అమ్మా నువ్వు వద్దే, ముందు మేము వెళ్ళి అసలు విషయం ఏమిటో తెలుసుకుంటాం. అంతగా అవసరమైతే ఆటం బాంబులాగా అప్పుడు నువ్వు వద్దు గాని. అవును బాబా. బావా రండి అన్నయ్య, రాయడుకుండ్లు. ఏంటే అడ్డమైన కుక్కలో లోపల రాకుండా కాపలా కాయమంటే పలకరించుకుంటూ ఏకేసుకెళ్తున్నావు? లాలుబా నైనా, ఆయన అంటుంది మళ్ళీ వెళ్దాం పదా. నువ్వు మీరా బావ మనసు నాకు తెలీదా? బావా బావా దిక్కుమాలిన వరుసలతో పిలవబోక, నాకు ఒళ్ళు మండిపోద్ది.
అది కాదు పెళ్లి ఆపు చేసావని విన్నాను. నాకు తెలిసి నువ్వు ఆ మాట అనుండు. ఆ మాటే అన్నానయ్యా. అప్పుడంటే హోటల్ ఓనర్ అని ఇద్దాం అనుకున్నాం. ఇప్పుడు కప్పులు కడిగేవాడని తెలిసి పిల్లని ఎవడిస్తాడు? అంత మాట నీకు బావా. ఊరంతా పత్రికలు పంచేసాం. పత్రికలు పంచేసాం, పశు కొమ్ములు దంచేసాం అంటే పెళ్లిళ్ళు అయిపోవు. అయినా అడ్డమైన వాళ్ళతో మాట్లాడన్న టైం లేదయ్యా. మిల్లి దగ్గర బోల్డ్ పనులు ఉన్నాయి. రండ్రా. దండాలయ్యా. కనిపించట్లేదా? కాళ్ళు కనిపించట్లేదా? వెళ్ళు పని చూసుకో. ఆ 40 బస్తాలు ఆడించడం అయిపోయిందా? సగం ఆడించామయ్యా. ఇంకా మిగిలిన సగం ఎప్పుడు ఆడిస్తారా? ఈ నెలంతా 40 బస్తాలు ఆడించడానికి సరిపోతా ఏంటి? లేదే ఆడించేస్తాం. నెల రోజులు ఒక రోజున ఆడిస్తారు. బస్తాల తర్వాత కొట్టచ్చు, ముందు నోరు కుట్టేరా. నమస్కారం అయ్యా. అయ్యా మా ధాన్యం పెదేడు మీ మిల్లికే తోలుతున్నాం. అవును అవును. కానీ సొమ్ములు మాత్రం మీరు ఎప్పుడు ఇస్తే అప్పుడు పట్టుకెళ్తున్నాం. ఈసారి రేపే కావాలయ్యా, ఎందుకంటే మా చెల్లెలు పెళ్లి పెట్టుకున్నాం. ఈ సెల్ ఫోన్ వైబ్రేషన్ లో పెట్టుంటది అంటే ఏంట్రా లగ్గాలు ఎట్టుకోగానే మీ అక్క ఎవరితో తుర్రు లెగిసిపోయిందా? ఆ పోతే పోయింది లేరా, ఒక రకంగా మంచి పని జరిగింది. అదేటా నీకు తర్వాత చెప్తా. మీరేంట్రా దున్నపోతలు అక్కడ నుంచి వస్తారో పని చూసుకోండి. రే పెళ్ళంటే బోళ్ళు ఖర్చురా, పైగా ఆడికాళ్ళు ఈడికాళ్ళు పట్టుకోవాలి. తీరా ఎంత కష్టపడి పెళ్లి చేసిన తర్వాత ఆ తుర్రుమని లెగిసిపోయింది అనుకో, మీ పరువులు బదాన్ని పడిపోతాయి. జరిగింది ఏదో జరిగిపోయింది, నోరు మూసుకుని ఊరుకోండి. ఏమండే లగ్గాలు పెట్టుకునే సరికి అది లెగిసిపోయిందంటే అది సెటప్ అన్న అయి ఉండాలా, చెడిపోయిందైనా అయి ఉండాలి. ఏమంటావు? ఇదిగోండి మీరు డబ్బులు ఇస్తే ఇచ్చారు, లేకపోతే లేదు. కానీ ఇట్లాంటి అప్సెక్ట్ మాటలు మాత్రం మాట్లాడకండి. ఇంకోసారి పెళ్ళని ఎగేసుకుని మాత్రం రాకండి. విన్నావుగా ఏడుకోండి. మళ్ళీ ఓసారి మిల్లి దగ్గరికి వచ్చారనుకో కాళ్ళు ఎరగ కొడతా. బావగారు ఎన్నిసార్లు చెప్పాను నీకో ఆ కోత కుయ్యొద్దు అని. యాదవ జన్మని అది కాదు బావగారు. మనిషికో మాట గొడ్డుకో దెబ్బ అన్నారు, అర్థం చేసుకుంటావరో. వాళ్ళిద్దరు ఒకళ్ళు ఇష్టపడ్డారు బాబు. నేను 190 ఇష్టపడతా. ఈ బియ్యం బ్యాటరీ తీసేసి బీరులు బ్యాటరీ పెడదాము అని రాసి పెట్టి ఉండతో. అది కదా మావయ్య, మహాలక్ష్మి లేకపోతే నేను బతకలేను మావయ్య. చస్తే బాధపడే వాళ్ళు లేరు. ఆ మిషన్ ఆన్ చేయండి రా, ఎప్పుడు పవర్ కట్ వస్తో తెలిసి చావదో. ఈ పెళ్లి అయిపోతే మా పరువు పోతుంది బావగారు. వినపట్లా? ఈ పెళ్లి అయిపోతే మా పరువు పోతుంది బావగారు. దయచేసి ఈ పెళ్లి ఆపకండి బావగారు. వినపడతలేదంటే ఏమైందయ్యా? చెవిటోడు ముందు శంఖం ఊదినట్టే. శంఖం చెప్పు. చెప్పు. పిచ్చి పిచ్చిగా ఉందా? ఎదవేకలు ఇవ్వండి బావగారు. బావగారు పర్లేదురా, నీకోసం ఈసారి వాడి కాళ్ళు పట్టుకు బతుకుతాను. వాడు కొట్టింది ఇక్కడ కాదు, ఇక్కడ. నీలకంఠంతో మాట్లాడడానికి వెళ్ళినోళ్ళు ఇంకా రాలేదేంటి? ఏరా ఒప్పుకున్నాడా? ఒప్పుకుంటే వాడు మనిషి అయిపోతాడు కదా. తాగేసెళ్ళావా? మొదటిసారి తాగనందుకు బాధపడ్డానే. తాగెళ్ళుంటే ఇంకోలా ఉండేది. ఎరా ఏమైందిరా? ఈ దెబ్బలేంటి? గడ్డం పట్టుకు బతిమేలా కాళ్ళు కూడా పట్టుకున్నాను, అయినా కాదన్నాడు. ఏడుకొండలు ఎక్కడ్రా? నీకు మొహం చూపించలేక ఎటో వెళ్ళెట్టున్నాడు. అమ్మా, చిన్నప్పటి నుంచి నేను ఆడిని అడగవే గాని ఆడెప్పుడు నన్ను ఏది అడగలేదు. మొదటిసారి ఆ పిల్లని పెళ్లి చేసుకుంటాను నాన్న అన్నాడు. చేయలేని చేతగానే ఎదవనైపోయానమ్మా, చేతగానే ఎదవనైపోయాను. ఊరుకోరా, బాధపడకు. ఇదిగో ఆ పొట్లాలు ఏవో వేసిరా, బాధ తగ్గుతుంది. వద్దే, మందేస్తే తగ్గిపోవడానికి ఇది మనిషి పడే బాధ కాదు, మనసు పడే బాధ.
ఏడుకొండలు ఏరా తాగేసొచ్చావా? తాగొచ్చాను. తాగితే బాధలు మర్చిపోతాను ఎవడు అంటే తాగొచ్చాను. కానీ బాధ తగ్గటం లేదు. అయినా ఎలా తగ్గుద్ది? అది గుండెల్లోనే ఉంది కదా, బయట రానంటుంది. ఎవరు ఎవరు? మహాలక్ష్మి. నువ్వు ఇలా అయిపోతే ఎలా రాయ్యా? మీ అమ్మ పోయాక మీ అయ్య తాగుపోతయ్యాడు. ఇప్పుడు నువ్వు మహాలక్ష్మితో పెళ్లి కాలేదని తాగుపోతైతే నేను భరించలేనురా. ఏం చేయమంటావే? మహాలక్ష్మి నాకు దూరం అయిపోతున్న మాట తలుచుకుంటుంటేనే బాధ గుండెల నుంచి తన్నుకొస్తుంది. చచ్చిపోతే తప్ప సుఖం లేదనిపిస్తుంది. అందుకే ఏంటా ఇది? నీకు కావాల్సింది మహాలక్ష్మిగా, దాన్ని నేను తీసుకొస్తాను. ఇంకెప్పుడు మందు ముట్టుకోనని నాకు మాట ఇవ్వు. మహాలక్ష్మి తీసుకొస్తాను, నాకు మాట. రేపే వెళ్తాను. అవసరమైతే దాన్ని ఎత్తుకొచ్చైనా సరే నీ పెళ్లి నేను చేస్తాను. నా మీద రొట్టు. ఎరా బామ్మ రెడీ కాలేదా? రెడీ అవుతుందిరా, వచ్చేస్తది. ఏడుకొండలు బామా ఉన్నావే? అంత బాగున్నానా? మల్లికా సరిపతిలో ఉన్నావు. ఎవర్రాది? అది బొంబాయిలో పొగడీలు అమ్ముతోడలే. ముందు ఆ కళ్ళొడితే చెప్తాను. ఇప్పుడు బాగా కనబడుతోందిరా. మామా మామయ్య నా పెళ్లికి ఒప్పుకుంటా. మా అమ్మ గుండమ్మ అని జారించి పిండి. నువ్వు కరెక్ట్. రే బామ్మకి మధ్యలో దామేసిన గోలి చోట కొట్టించు. నీ పెళ్ళి అయినట్టారా? అది చూడు, మీ అమ్మ వెళ్ళిపోయింది. మూసుకో. దిగు. మహాలక్ష్మి, పార్వతి, మహాలక్ష్మి, లక్ష్మి, కాబోయే పెళ్లి కూతురు పట్టదడి పెట్టకూడదు. ఏడవకమ్మా. నాన్న నా పెళ్లి ఇంకోళ్ళతో చేస్తానంటున్నాడమ్మమ్మా. పార్వతి, మీ ఆయన ఎక్కడే? ఆడవిడే చేయడానికి రాని. ముందు ఆడి పెళ్లి నేను చేస్తాను. ఏమనుకుంటున్నాడు? ఆట కుదరదులేవే. పెళ్ళం బతికొండ ఇంకో పెళ్లి చేయడానికి ఒప్పుకోరు. అవును, ఏంటి విటొచ్చా? నీ తాగుబోతు కొడుకు చెప్పలేదా? ఆడు తాగి మనిషి తూలుతాడేమో గాని నీలాగా మాట తూలడ్రా. డబ్బుకు గడ్డి తినే నీలాంటి రకం కాదురా నా కొడుకు మనవడు. వాళ్ళెవరో కళ్ళల్లో నిప్పులు పోసుకుని నా మనవడు హోటల్ కూరగొట్టారు. కాళ్ళు బాగుపడరు, నాశనం అయిపోతారు, మట్టి కొట్టుకుపోతారు. ఆడు డబ్బుకు పేదడేమో గాని గుణానికి కోటీశ్వరుడు. మర్యాదగా ఆడి కాళ్ళు కడిగి కన్యాదానం చెయ్యి. నిన్నడిగేదేంటి? నేనే దాన్ని తీసుకెళ్లి నా మనవడికిచ్చి పెళ్లి చేస్తాను. అడుగు ముందుకేసావంటే ఆడదాని మనం కూడా చూడను. ఏమండి, తల్లి లాంటి ఆవిడ అవమానిస్తే మన కుటుంబానికి మంచిది కాదు. ఆ ముండ మోపికి నీ సపోర్ట్. మొగుడు పోయిన ఆడదాన్ని ముండమోపి అంటారు. అది తిట్టు కాదురా, తిట్టు కాదు. ప్రేమ, అభిమానం, మనసు చచ్చిన నిన్నేమనాలిరా? రావే, నీ పెళ్లి నేను చేస్తాను. ఎవడడ్డొస్తాడో నేను చూస్తాను. నా కూతురు తీసుకెళ్లి నీ మనవడికి పెళ్లి చేస్తానంటావా? ముసల కుక్క. ఏంట్రా చూస్తారు? ఈ చదువున్నారండి అంటారే. ఇంకోసారి నువ్వు కానీ మీ వాళ్ళు కానీ నా ఇంటే తొంగి చూసారా, సమాధి చేస్తా. మామ వచ్చావా? మామయ్య నా పెళ్లికి ఒప్పుకున్నాడా? నువ్వు నవ్వుతున్నావు అంటే నా పెళ్లి పేటెక్కేసినట్టే. ఒప్పుకోవడానికి ఏదింది మీ బామ్మ. మరి
మా అమ్మ గుండమ్మ అమ్మా ఈ శుభ సందర్భంలో నాకు ఒక కాదు అంత డబ్బులా ప్రేమ అమ్మో ఇంత డబ్బిచ్చావంటే జన్మ జన్మకి నువ్వే మా అమ్మ మామా భోజనం చేయకుండా పడుకున్నావంటే మీ మామయ్య కడుపు నిండా పెట్టాడ్రా. అంతేలే, ముందు నువ్వు పెట్టాల్సింది పెట్టేసుంటావు. నీకు భయపడిపోయి మా మామ నీకు పప్పనం పెట్టేసుంటాడు. వెళ్ళిందెవరు? గుండమ్మ. మా మామ నాకేం పెట్టకపోయినా పర్లేదు కానీ నీకు మాత్రం రాయమండ్రి నుంచి మంచి ఖరీదైన పట్టుచీర తీసుకోమని చెప్తా. ఏంటి మన చెత్త తీసుకురాడా? తీసుకొస్తాడులే, లేకపోతే సిరిగి సాడ్ అయిపోదు. మా మామకి ముందే చెప్పేస్తారే, ఎవరికేం తక్కువైందో నేను పట్టించుకోను కానీ పెళ్లిలో మా బామ్మకి ఏ మాత్రం గౌరవం తగ్గిందో నలుగురిలో పెట్టి కడిగేస్తాను. మాట్లాడబట్టే పాప ఈ మధ్య నీకు రెస్ట్ లేదే. మా లక్ష్మి వచ్చిందనుకో ఇక్కడికి రెస్టే రెస్ట్. పడుకోయే. మామా వేడి వేడి సొంటి కాపీ నేనే చేశా, నీకు ఇష్టం కదా. లేచి తాగు. మామా మామా ఎస్ఐ లేగా. మామా మామా నైనా మామా ఏమైందా? మామ లవడలేదు నైనా. అమ్మా 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 ఆశీర్దిస్తాను, నా నెత్తి నక్షత్రం వేస్తానన్నావు, ముడి మొదలు ఎత్తుకుని ఆడిస్తానన్నావు, వాళ్ళ పెళ్లిని కూడా నువ్వే దగ్గరుండి చేస్తానని మాట ఇచ్చావు. లేకు బాబా, లేకు బాబా, లేకు బాబా, బాబా బాబా. తాగడానికో తాకట్టు పెట్టడానికో తీలేదురా. నేను ఉంగరం తీసినప్పుడల్లా లేచిన 4 బొట్టేదిరా. మళ్ళీ ఉంగరం తీస్తేనన్నా లేస్తుందేమో అని ఆశరా. అమ్మా ఏడుకోండ్లు ఊరుకోరా, ఏడో మాకురా. నా పెళ్లి ఘనంగా చేయాలని కలవరించేదరా. నా పెళ్లి చూస్తుంటే కనీసం తన ఆత్మ శాంతించేది. ఇంకెక్కడ పెళ్లి? నీ పెళ్లి జరగదురా. మా బాబాయ్ వెళ్ళి నీలకంఠ మావయ్యతో మాట్లాడి కుదిరించిన పెళ్లిరా. జరిగింది నీకు తెలియదురా. ఏంటో అనేది నీకు చెప్పొద్దని బామ్మ నా చేత ఒట్టేయించుకుందిరా. అలాంటిది బామ్మే పోయాక నీకు నిజం తెలియాల్సిందే. గొడవలు లేకుండా వసూలు చేసుకొచ్చారా? చేసుకొచ్చామయ్యా. అయ్యారు అయ్యారు ఆ ఏడుకొండలు చాలా ఆవేశంగా వస్తున్నాడండి. సర్రా, ఓ పక్క పెళ్లి చెడిపోయావు, ఇంకో పక్క ముసలితో చచ్చిపోయాయి. కొన్నాళ్ళకి ఆ మాత్రం ఆవేశం ఉండదు. రేయ్ ఆడ ఆవేశం ఏంటో చూసాడు పని. ఏంటమ్మా? వద్దండి, గొడవలు ఏంటే లవ్ సెంటిమెంటా? సినిమా చూసి ఆశ్చర్యపడతారు.
రైలు కింద పడి చచ్చాడు అనుకుంటా. బామ్మ 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 ఏంటి ఏమండి రైలు వచ్చేస్తుందండి స్టార్ట్ చేయండి కాదు బుద్ధుందా నీకు? పట్టాలపై ఉన్న కారు ఎందుకు నెట్టా? నేను నెట్టాను కాబట్టి మీరు మీ కారు బాగున్నారు. అదే రైలు నెట్టుంటే ఈ పాటి సెచ్యూరుకుండేవాడు. చావాలని కావాలనే పట్టాలపై కారు ఆపాను. కావాలన్నా కారు ఆపడం దేనికి? మీరే వెళ్ళి పట్టాల మీద పడుకోవచ్చు కదా. పట్టాల మీద రాళ్లున్నాయి, పైగా నాకు ఏసీ లేకపోతే చచ్చినా చావలేను. అయినా మీ ఒంటి మీద దెబ్బలేంటి? మీరు చావాలనుకున్నారు, నన్ను చంపాలనుకున్నారు. ఎవరు చంపాలనుకున్నారు? పిల్లనివ్వాల్సిన మావయ్య నన్ను చంపాలనుకున్నారు. అయినా మీరెందుకు చావాలనుకున్నారు? జీవితంలో ఓడిపోయాను, అందుకే చావాలనుకున్నాను. ఇప్పుడు చావులో కూడా ఓడిపోయాను, ఇక జీవితంలో తప్పకుండా గెలుస్తాను. వస్తాను. ఎక్స్క్యూజ్ మీ. ఇప్పుడు చెప్పండి, నాకంటే ఎక్కువ బాధలు ఉన్నాయా మీకు? చావులో కూడా సుఖంగా చావాలనుకున్నారు. అసలు మీకు వచ్చిన కష్టం ఏంటి? కష్టం వల్ల చావాలనుకోలేదు, నాకొచ్చిన నష్టం వల్లే చావాలనుకున్నాను. జేకే ఇండస్ట్రీస్ ఎండి మాధవరావు మా నాన్నగారు. చిన్నప్పటి నుంచి నాకు ఏ లోటు రాకుండా పెంచారు. నేను MBA చదివాను, నాకు ఇండివిజువాలిటీ ఎక్కువ. బిజినెస్లో మా నాన్నంత కాలేకపోయినా ఆయనలో సగమైనా కావాలనుకున్నాను. కానీ మా నాన్నగారు ఒప్పుకోకుండా పెళ్లి చేసుకోమన్నారు. మా నాన్నను పెళ్లిని రెండింటినీ కాదని వచ్చేసి గార్మెంట్ ఎక్స్పోర్ట్ అండ్ ఇంపోర్ట్ బిజినెస్ స్టార్ట్ చేశాను. అందులో బాగా లాస్ వచ్చింది. ఇప్పుడు నేను ఇంటికంటూ వెళ్తే మా నాన్న ముందు 2 సార్లు తలవంచాలి. 1 ఓడిపోయినందుకు, 2 ఆయన చూపించిన వాడితో తాళి కట్టించుకునేందుకు. పోనీ అప్పులు తీర్చేద్దామంటే ఇప్పటికిప్పుడు అన్నీ అమ్మేసి సెటిల్ చేసినా నా పెట్టుబడిలో సగమైనా రాదు. సగం అంటే ఎంత? 25 లక్షలు. అది చాలు. మళ్ళీ మీరు సంపాదించి అప్పులు తీర్చడానికి, నేను జీవితంలో గెలవడానికి. అంటే మీరు నా అనుకోండి సపోర్ట్ చేస్తే మళ్ళీ మీరు తల ఎత్తుకునేలా చేస్తాను, మా మావయ్య తల దించుకునేలా చేస్తాను. ఏమే కండవ పడరా. ఇదిగో, ఎందుకంత తొందర? నీకు మాత్రం అంత కోపం ఎందుకు? ఇస్తారా ఇంకా రాలేదే? వచ్చానులే బావా. రా, నీకోసం చూస్తారా. అత్తిల సత్యబాబు సంబంధం ముహూర్తాలు పెట్టించుకోదాం, పంతులు గారి దగ్గరికి వెళ్ళంపా. ఏందోలే బావా, నువ్వు ముహూర్తాలు దాకా పోయావు. అసలు వాడు మన అమ్మాయినే పెళ్లి చేసుకున్నట్టున్నాడు. తిరకసుగా మాట్లాడుతున్నావు? అవును బావా, మన సంబంధం అనుకోగానే వాళ్ళ అమ్మ గుండె పొట్టు వచ్చి టక్కుని చచ్చిపోయిందంట. అది సెంటిమెంట్ గా ఫీల్ అయ్యి మన సంబంధమే చేసుకున్నట్టున్నాడు. అయ్యిందా సంబడం? ఈ మాత్రం దానికి బంగారం లాంటి 7 కోట్ల సంబంధం కాదనుకున్నారు. పైగా అడగడానికి వచ్చిన వాళ్ళు అవమానం చేశారు. అందుకే దేవుడు ఉన్నాడంటారు. మేమేమైనా లేడన్నావా? సంతోషించాలే. అత్తిల సత్యబాబు గారి సంబంధం కాకపోతే గుత్తి గరుడాచలం గారు మనవడు ఉన్నాడు, ఆయన మాట్లాడతాను. థ్యాంక్స్ మాట్లాడతావా చెప్తాను. అట్టాగే బావా. ఒకసారి ఆపు ఆపు. ఏంట్రా ఈ హడావిడంతా? మన ఊర్లో కొత్తగా హోటల్ పెడుతున్నారండి. ఎన్ని బల్లలు ఉంటాయో? బల్లలా? బలేవారండి బాబు మీరు. ఇంకా మీరు నేల టికెట్లోనే ఉన్నారు. ఇక్కడ స్టార్ హోటల్ కడుతున్నారండి. ఇంకా మన హోటల్కి వెళ్ళి పగలు ఈగలు తోలుకుంటూ రాత్రి సుక్కలు లెక్క పెట్టుకుందాం పదండి. చవులే, అయినా ఎంత దూరం వచ్చి ఇంత పెద్ద హోటల్ ఎవడరా భోజనం చేసేది? సర్లేండి, మనం పాసిపోయింది పాడైపోయింది పెట్టినా తింటా ఉన్నారు. ఇక్కడ ఏం తినరు? సంతోషించాలే. చూస్తా ఉండు, 3 రోజుల్లో మూసేస్తారు. ఎట్టిన తర్వాతగా తెలిసేది ఎవరు మూసుకుంటారో ఎవరు తెరుతారో. అలాగేనండి, అది తెరిసేలాగా మనం తెలుసుకొని అమ్ముకుందాం పదండి. పదవా. రారా, అందరికి పంచేయండి రా. రేయ్, ఇదిగోరా కార్డు. రేపే మా గుండమ్మ హోటల్ ఓపెనింగ్, అందరూ రావాలా? ఏంట్రా ఇల్లు నా హోటల్కి వచ్చి నా కస్టమర్లకి ఇన్విటేషన్ ఇచ్చేస్తున్నారు. ఉండండి, మీకు అన్ని తొందరే, మనకు కూడా ఇస్తారు. అందరు రావాలా? ఏరా రోసియా,
ఇదిగోరా కార్డు. మా గుండమ్మ హోటల్ ఓపెనింగ్, నువ్వు మాత్రం తప్పకుండా రావాలరా. ఏమండి మీ హోటల్ ఏమైనా ఖాళీ ఉంటే చెప్పండి, కావాలంటే మా ఓనర్ గారు ఆమె ఉంటారు. అలాగేలేరా. అక్కడ కప్పులు కడిగే పోస్ట్ ఖాళీగా ఉందంటే ఎల్లు. రేయ్ నువ్వేంట్రా బిల్లు ఎక్కుంటే కస్టమర్ లాగా తుర్రును పారిపోతున్నావు? మేం కనపడతా లేదా? మా కంటికి మనుషులు మాత్రమే కనపడతారు, రెండోవి కనపడవు. మీరంటే కుర్రనాయాలు ఎంత మాట అనేసాడురా. ఎదురుగా మాట్లాడితే ఇంత ఫీల్ అయ్యారు, లోపల ఫోటో చూస్తే ఇంకెంత ఫీల్ అవుతారో చూడండి. అదేదో సినిమాలో డబ్బులు పోతులాగా ఈడ అచ్చుమన 7 కొండలా లేడు. కళ్ళ కళ్ళద్దాలు పెట్టుకొని చూడండి, లాగా కాదు 7 కొండలే, ఆడే ఈడు. ఈడికి ఎంత లెవెల్ ఇప్పుడు వచ్చిందిరా? తానొకటి తెలిస్తే దైవం ఒకటి తెలిసినట్టు నువ్వు వాణ్ణి చంపి పైకి రావాలనుకున్నావు, దేవుడు నిన్ను దక్కి వాణ్ణి పైకి తీసుకొచ్చాడు. ఆ దేవుడు లీలల ముందు ఈ సైతాన్ మాయలో లెక్క. పార్వతి ఎక్కడున్నావా? తిన్నావంటే తిన్నావా? మన అల్లుడు హోటల్ పెట్టేస్తున్నాడు, మామూలు హోటల్ కాదు, స్టార్ హోటల్. అక్కడ తిండి తిన్నోడికి చొక్కలు కనపడాల్సిందే. విన్నాను. చూడండి, వాడు ఇప్పుడు స్టార్ హోటల్ పెట్టేంత వాడయ్యాడు. బంగారం లాంటి సంబంధం చెడగొట్టుకున్నారు. చెడగొట్టుకోవడానికి మన ఏమైనా మామూలు బంధం అనుకుంటున్నావా? రక్త సంబంధమే ఎప్పటికైనా. ఆడేనాడు సిగ్గు శరం సివి నెత్తులు లేని ఎదవల్లో నెంబర్ 1 ఎవడన్నా ఉన్నాడంటే అది ఇదే. మరి ఆ సంబంధం ఏ సంబంధం? తాంబూలాలు పుచ్చుకున్నాగా. తూ నా బొడ్డు అనుకుంటాం, ఇచ్చిన తాంబూలం వెనక్కి లాక్కుంటాం. అయినోళ్ళని కాదని కానోళ్ళ కాడు కడుగుతాననుకుంటున్నావా? అయినా కన్న బిడ్డకెచ్చలేని పెళ్లి చేయడానికి నేను ఏమన్నా కన్న తండ్రిని అనుకుంటున్నావా? సినిమాలో విలన్ అనుకుంటున్నావా? తల్లి, ఈ తండ్రి ఎప్పటికైనా కోరుకునేది నీ సుఖమేరా నాన్న. థ్యాంక్స్ నాన్న. అయ్య బాబాయ్, ఓసర వెళ్ళి కూడా కుదరదేమోరా బాబు ఇన్ని రంగులు మార్చడం. పొద్దున్నే రెడీ అయిపోండి, అది దీపారం చేయాలి, నేను రిబ్బన్ కటింగ్ చేయాలి. ఎందుకు? అల్లుడు గారి హోటల్ ప్రారంభోత్సవం. సిగ్గు లేకపోతే సరి, ఊళ్ళో అడుక్కునే వాళ్ళకి కూడా కార్డులు ఇచ్చారు. మన కార్డు కాదు కదా, కనీసం కబురు కూడా రాలేదు. ఏ మొహం పెట్టి వెళ్తాం? మన మొహాలు పెట్టుకుని వెళ్తాం. అసలు అది కబురు కూడా ఎందుకు పెట్టలేదో తెలుసా? మన్ని పరాయోళ్ళని చేయడం ఇష్టం లేక. మనం సొంత మనుషులు, మనుంటో శుభకార్యానికి మనం శుభరాకి వేసుకుంటాం ఏంటి? అందుకే శుభరాకి కూడా పంపలా. ఈ మాటలని అనవసరం గానీ పొద్దున్న రెడీ అయిపోండి. ఇదిగా సూటు బూటు వేసుకున్న వాళ్ళకి సెల్యూట్ కొట్టడం కదే, పంచి కట్టుకున్న వాళ్ళు కూడా నమస్కారం పెట్టు వదిలేకి వస్తాం. అలాగే మావయ్య వచ్చా ఎరా రెడీ అయిందా? హలో, ఎక్కడికి ఎగేసుకెళ్తున్నావు? ఈ మామయ్య కాదు, ఆ మామయ్య. రిబ్బన్ కట్ చేయ మావయ్య. అల్లుడు నేనా? అవును మావయ్య, నువ్వే. ఈ కుంటోడికి అంత అదృష్టమా? కాళ్ళు చేతులు సరిగ్గా లేనుడు వికలాంగుడు కాదు మావయ్య, మంచి మనసు లేనుడు వికలాంగుడు. నువ్వు కచ్చి. మోమాట పడతావండి మావయ్య, నీ ఆశీస్సు అడిగి కావాలి కానీ రా. వెళ్ళవే, వెళ్ళి జ్యోతి వెలిగించు. మీ నాన్నంటే తప్పు చేశాడు గాని నువ్వేం చేసావు? వెళ్ళు. అమృత, జ్యోతి వెలిగించు. వాళ్ళని చూసారా? ఒకళ్ళకొకళ్ళు హెల్ప్ చేసుకుంటూ హోటల్ ఎలా ప్రారంభిస్తున్నారో. మేడ్ ఫర్ ఈచ్ అదర్. ఏదో సచ్చినోడా. ఈ పౌరుషంలో సగం మీ ఆయన చూపించుంటే మీకు ఈ పరిస్థితి వచ్చి ఉండదు కాదు. వాళ్ళ మధ్యలో నా గొడవ ఎందుకు నీకు? టేబుల్ 4 జీరా రైస్. హలో తాతయ్యలు, ఇడ్లీ వడ ఉప్మా పూరి పెసరట్టు వేడి వేడిగా ఉన్నాయి, ఏం కావాలో చెప్పండి. తాతలా మమ్మల్ని నువ్వొచ్చావేంట్రా? కళ్యాణి బిలు. మీ ఏజ్ కళ్యాణ్ కావాలా? ఓరిని కళ్యాణి గిరాకొచ్చిందమ్మా. వస్తున్నా. ఏం తీసుకుంటారు బావగారులు? పాప, నువ్వు బావగారులు అని మా ఏజ్ 25 ఏళ్ళు వెనక్కి తీసుకెళ్ళావు. ఊళ్ళో అమ్మాయిలందరూ మమ్మల్ని తాతయ్య తాతయ్య అని మరీ ముసలాళ్ళని చెప్తున్నారు. మిమ్మల్ని ముసలాలన్నది ఎవరు? 50 ఏళ్ళు దాటిన తర్వాతే సెకండ్ ఇన్నింగ్ స్టార్ట్ అవుతుంది. అందుకే చాలా హుషారుగా ఉండాలి. మీరందరూ
మళ్ళీ యవ్వనంలోకి అడుగు పెడుతున్నట్టు. పాపా విజిల్ కొట్టచ్చా? లైట్ కూడా కొట్టచ్చు. సూపర్ గా చెప్పావు పాపా. ఇదంతా బాగానే ఉంది కానీ మీ అందరికి ఏమేమి కావాలో నాకు చెప్పండి, నేను తీసుకొస్తాను. నాకు ప్లేట్ పూరి. పూరి, ఉప్మా, పెసరట్టు. ఉప్మా పెసరట్టు. నాకు ప్లేట్ వడ. వడ. మీకు? నాకు ప్లేట్ మైసూర్ బజ్జీ. ఐటమ్స్ అన్ని బాగున్నాయి కానీ మీరు ఈ వయసులో ఇవి తినడం అంత మంచిది కాదు. ఎందుకంటే కొలెస్ట్రాల్ పెరిగిపోతుంది. దానికన్నా వేడి వేడి సాంబార్ ఇడ్లీ తీసుకొస్తాను. టేస్ట్ తో పాటు ఆరోగ్యం కూడా చూసుకోవాలి కదా. సరేనా? మా ఇంట్లో ఎప్పుడు మా ఆడవాళ్ళు కూడా ఇట్లా చూసుకోలేదు. నీ ఇష్టం, నువ్వేం తెస్తే తింటావు. సరే, ఇప్పుడే తీసుకొస్తాను. ఎరా ఈ ముసలోళ్ళందరూ మూర్తి డాక్టర్ గారి ఆసుపత్రికి ఎందుకు వెళ్తలేదో నాకు ఇప్పుడు అర్థమవుతుందిరా. ఆడదాన్ని అడ్డం పెట్టుకుని ఆయు 3 నెలలను బాగానే కాపాడుతున్నారు. అక్కడేం చూస్తారు, ఇటు బోర్డు చూడండి. బోర్డా? ఈ బంగారు దిద్దులు స్పెషల్ ఏంట్రా? కొన్ని ఇడ్లీలో ఈ దిద్దులో పెట్టారండి. వీటి కోసమే లేడీస్ చెవులు పోసుకొని తింటున్నారు. అటు చూడండి. వెంకటరత్న అట్ట కుక్కుని తాగబోకవే. దిద్దుల సంగతి ఎట్టున్నా దగ్గు వచ్చి చేస్తావు. ఒక్కనికి వచ్చిందా? తిని తిని ఆయాసం వచ్చింది. వచ్చింది చూసారా? అదండి మా అయ్యగారు హైటెక్ బుర్రా. ఏమండి మీరు కూడా ట్రై చేయండి, మీకు కూడా దిద్దు వస్తుంది. ముక్కు పొడకలు చెవు దిద్దులు వచ్చేది ఆడాళ్ళకరా, మగాళ్ళకి కాదు. అయినా ఈ దిక్కుమాలి కూడి తినాల్సిన కర్మ నాకేంటి? ఆల్రెడీ పెద్ద పరికిలు పంపించా మా ఆవిని పులు చూడమని. అప్పో వాసన వచ్చేస్తున్నాయి. పెడతది పిత్త పరిగెలు. ఎల్లు పరదే ఆకలి వేసేస్తుంది. అన్నం పెట్టు. ఇదేంటి పెద్ద పరికిలు పెట్టమంటే ఇడ్లీలు వాళ్ళలో ప్లేట్లో పెట్టుకుని ముందేసుకుని తింటున్నావో? కొంపదీసి మన హోటల్లో మిగిలిపోయిన సరికంత తెప్పి తింటున్నావా? అబ్బో ఈ వయసులో వాంతులంటే కర్మ. సర్లేండి సంబడం. ఇవి మన హోటల్ నుంచి కాదండి, అల్లుడు హోటల్ నుంచి తెప్పించుకున్నాను. తినడానికా అమ్ముకోవడానికా? అమ్ముకునే కర్మ నాకేంటి, తినడానికే టిఫిన్. టిఫిన్ లా తినాలి. గొడ్డు దానా తిన్నట్టు తినరు. తుతు దిష్టి పెట్టకండి. ఇడ్లీల్లో బొండాల్లో బంగారు దుద్దులు పెట్టారంట. నీకు ఇంకో విషయం తెలుసా? ఏంటి? గారెల్లో గాడిద గుడ్డు కూడా పెట్టారంట. తీసుకొచ్చి పెట్టరా, దరిద్రం వదిలిపోద్ది. సరేలే ఆకలి తిండి పెట్టవే. ఇవో ఉన్నాయిగా, తినండి. ఏంటి కొంపలో కూడుండలేదా? మన కొంపలోనే కాదండి, ఊళ్ళో అందరి పొయ్యిలోనే పిల్లలు పడుకున్నాయండి. ఎందుకనండి? అంటే బజ్జీలు బోండాలు ఇడ్లీలు అన్ని మన ఏడుకొండ గారు హోటల్ నుంచే తెచ్చుకు తింటున్నారండి. నువ్వు కూడా తినేసాయి. నాకు ఆకలి వేస్తుంది. అంటే మన ఇంట్లో కూడా పిల్లేవదా? ఇంక లేకదండి. తప్పేదే ఉంది. నారాయణ ఇడ్లీలే మట్టి పిసి నడిపిస్తావంటే పుసుక్కుని చెవిదుద్దు వస్తే మీరు మింగేస్తారేమోనని. ఇందా తినండి. దీన్ని చూస్తుంటే ఏదో జ్ఞాపకం వస్తుంది. అడు చెవుదిద్దులు కదే, చరణ్ చెవులో పూలు పెట్టాడు. ఇదంతా పెద్ద డ్రామానే. వాడు మీ టైప్ కాదులేండి, చాలా మంచోడండి. వచ్చింది. పిచ్చి వచ్చిందా? కాదు, దుద్దు వచ్చింది. చూసారా మా అల్లుడు బంగారం. అందుకే నికార్సైన బంగారం పెట్టాడు. ఒరే కాశీగా, సాయంత్రం అల్లుడు హోటల్కి వెళ్ళి అక్కడ ఇడ్లీలు బోండాలు ఏముంటాయి అన్ని తీసుకొచ్చారా? ఎందుకే? దిద్దు వచ్చేసిందిగా, దీనికి మ్యాచింగ్ రావద్దు. ఓరి దేవుడా దేవుడా, దీన్ని నాకు మ్యాచింగ్ గా కట్టావేంట్రా భగవంతుడా. నా సంపాదన మొత్తం దీని పలహారానికి గోవిందా గోవిందా. సాయంత్రం అమ్మగారి టిఫిన్ తో పాటు మీకేం తెమ్మంటారండి? అమ్మగారి టిఫిన్ తో పాటు ఒక ఎండ్రిన్ డబ్బా కూడా పట్టారా? ఎండ్రిన్ డబ్బాలో ఉంగరం వస్తే నాకే ఇవ్వాలండి. ఇవాళ టోటల్ కలెక్షన్ 50,000 రూపాయలండి. వెరీ గుడ్. దాదాపు స్టార్ హోటల్ కలెక్ట్ చేసినంత వచ్చింది. కంగ్రాట్స్. నాదే ఉందండి, పెట్టుబడి మీది కదా. పెట్టుబడి కన్నా బ్రెయిన్ ముఖ్యం. అది నీది కదా? లేదండి మీదే. నీది లేదండి మీదే. కాదు నీది. మీదేనండి. అది నీది కాదు మంది. ఫ్రెష్ సరుకు రేపటికి ఎట్టుంటదో. రండి బాబు రండి రండి. ఫ్రెష్ నీ మొఖమా? బాగా నిలవ సరుకు అనుకుంటాను, నీసుకంపు కొడుతుంది. అబ్బో ఫ్రెష్. సత్యబాబు ఈ ఆర్డర్ అక్కడ ఇచ్చేయి. అలాగే. అమ్మ నమస్తే అమ్మా. ఏంటమ్మా ఇలా వచ్చారు? టిఫిన్ చేయడానికి వచ్చారా, మీ బాగా లైటింగ్ కొట్టడానికి వచ్చారా? రెండిటికి. ఆయనకి ఇప్పుడు 2 లేండి. ఏంటి? అదేనమ్మా, 2 ప్లేట్లు ఇడ్లీ 2 ప్లేట్ల వడ రాద్దామని. హలో, ఏం కావాలి మీకు? మా బావ కావాలి. బావా? రండి కూర్చోండి. కళ్యాణి మేడం, వీళ్ళకేం కావాలో సర్వ్ చేయి. అలాగే మేడం, రండి కూర్చుందాం. మేడం ఇంకేమైనా కావాలా? ఇప్పటికి చాలే. ఓకే మేడం.
నీ బావని భలే కట్టేసుకుందే. దీన్ని ఏదో ఒక రోజు నేను చెట్టు కట్టేసి కొడతా. నీ బావ హోటల్లో ఐటమ్స్ చాలా బాగున్నాయే. తినండి, ధైర్యంగా ఏం కావాలన్నా తినండి. ఏయ్, నాకు బంగారు మెట్లు వచ్చాయే. పెళ్లి కాకుండా మెట్టలేంటే? అర్థం కాలా? నేను నిన్నే చేసుకుంటానని మా బావ ఇండైరెక్ట్ గా పంపిన సందేశం. ఓహో, వెళ్దావా? హలో హలో, ఆగాగు. ఏంటి ఇది మీ బాబు హోటల్ అనుకుంటున్నావా? బిల్లు కట్టి వెళ్ళు. ఇదిగో. ఇదేంటి హనుమంతుడి తోకంతుంది? ఏంటి బావా, మన హోటల్లో అది నన్నే బిల్లు అడుగుతుంటే నువ్వే మాట్లాడు? అంటే ఆవిడ చెప్పింది కరెక్ట్. ఆ బిజినెస్ లో సెంటిమెంట్ ఉండకూడదు. చుట్టరికం బయట పెట్టుకో, ముందు బిల్లు కట్టుకో. ఎద్ద వేషాలు వేసావంటే ఎత్తి ఏట్లో పడేస్తాను. ఈత రాదుగా, నీళ్లు మింగి చస్తావు. మర్యాదగా రేపు రాముల వారి గుడి దగ్గరున్న చెరువుకి ఒంటరిగా రా. రాకపోతే తెలుసుకో, అదే చెరువులో నీ 7 తేలుతుంది. మమ్మల్ని ఉతికి పడేశాడు మాస్టర్. కొట్టండి మాస్టర్ అని జగచ్చరిని పెద్దమ్మ. నా శిష్యుల్ని కొడతావరా? అయిపోయినవరా? 10,000 ఇచ్చిన కొట్టంగానే పడిపోవాలి. నువ్వు కొట్టక ముందే పడిపోతా. ఆ ఎక్స్ట్రాలే వద్దు. అప్పుడు ఏం చూసినవరా? ఇప్పుడు చూడు. ఓడిపోలే. టైం అయిపోయింది, కొట్టడాలు లేవు. తూచ్. నీ తూచికి తూట్లు పడతాయి. 10,000 ఇచ్చిన కదరా? 10,000 ఇచ్చిన కదా సార్. ఇది 20,000. ఇదేంది మాస్టర్, నీకు దండేక ముందేమో నువ్వు అని ఉతికినావు, నీకు దండేసాక ఆన్ని ఉతికిపోయిండు. అసలు ఈ దండే వాడరా? ఓవరాక్షన్ చేస్తున్నావు అని ఏమే మీ బావ వస్తాడంటావా? చచ్చినట్టు వస్తాడు. రాకపోతే చెప్పానుగా ఈ చెరువులో ముంచేస్తానని. మా బావకి చావన్నా భయం లేదు, కానీ నీళ్ళంటే మాత్రం నీళ్లు నవ్వులేస్తాడు. బాగుందండి. ఎదురుగా జరిగే సీన్ చూస్తే నువ్వే గన్నేరు పప్పు నవ్వుతావు. చూడు ఇప్పుడు. ఇలాగండి. జాగ్రత్త. ఈతే రాదన్నావు, పీతలా ఎలా ఈత కొడుతున్నాడో చూడు. వెరీ గుడ్. ఈతలో ఎంత సుఖం ఉందని తెలియదని బాబు. తెలిస్తే ఇంట్లో కన్నా నీటిలోనే ఎక్కువ ఉండేవాడిని. అలాగా బావని బాగానే పట్టుకుంది. ఇప్పుడు నీళ్ళలోకి దింపింది, రేపు ఇంకిందులోకి దింపి. వెరీ గుడ్. పాపం ఆ సిటీ కేబుల్ కనెక్షన్ వచ్చాక దీని విలేజ్ కనెక్షన్ కట్ అయింది. లాభం లేదండి, సరుకు బాగా మురిగిపోయింది. మా పందులు వేసుకుంటాను, పంపిస్తారా? 10 పరికిస్తానులేండి. వచ్చింది గొర్రె. ఓం శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ. ఈ గుళ్ళోని బావ సంగతి తెలిసేస్తాను. ఏంటి అంత తీరిక దొరికిందా? ఒంటరిగా వచ్చా? ఒంటరిగా రాలేదు, జంటగానే వచ్చాను. పూజారి గారు అర్చన చేయాలి. హలో, నేను బిజీగా ఉన్నాను. ఫోన్లో మంత్రాలు చదువుతాను, నువ్వు ఇంట్లో పూజ చేసుకో. ఉంటా. ఏమిటమ్మా ఏదో దక్షిణ అంటున్నారు? మీ చేతులతో ఇవ్వండి. శ్రీరామ. మా ఇద్దరి పేర్ల మీద స్పెషల్ గా కుంకుమార్చన చేయండి. నోకియా ఇన్స్ట్రుమెంట్ లో ఎయిర్టెల్ కనెక్షన్ లాగా చూడముచ్చటగా ఉన్నారు.
పైగా ఇవాళ దివ్యమైన రోజు, మనసులో ఏది తలుచుకుంటే అది నెరవేరుతుంది. ఏది మీ నేమ్స్ అండ్ గోత్రాస్ చెప్పండి. మహాలక్ష్మి. నువ్వు కాదమ్మా, వాళ్ళిద్దరివి. ఏడుకొండలు అమృత, గోత్రం మరుమళ్ళ పైడిపాల. ప్రసాదంలో జీడిపప్పు కిస్మిస్ లాగా గోత్రాలు పేర్లు ఎంచక్క కలిసిపోయాయంటే నమ్మండి. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామోత్తలేమో రామనామ వరానే శ్రీ సీతారామచంద్రమూర్తి స్వామి ప్రసాదం శిరసా గృహ్ణామి. పూజారి గారు అమ్మా, ఒక్కసారి ఇలా వస్తారా? దక్షిణ ఇస్తాను. నువ్వు దక్షిణిస్తానంటే దక్షిణాఫ్రికా దాకా అయినా నడిచి వస్తాను. చెప్పమ్మా. ఏంటి చాలా ఎక్కువ చేస్తున్నా? ఎక్కువ ఎక్కువ చేయటం ఏంటి? నేను ఇంకా పూజ మొదలెట్టండి. పూజ మాత్రం చెయ్యి. ఎక్స్ట్రా మాట్లాడేవనుకో పిల్లక్ కోసి సున్నం పెడతా. ఇది పిలక కాదు, మా వంశానికి మొలకే రామచిలక. గిలకేం కాదు. అంతేకాదు ఆ గంట ప్లేస్ లో నేను వేలాడదీస్తాను. పూజారి గారు ఏంటక్కడ చర్చ? చర్చ కాదమ్మా, అర్చన. పూజారి గారు అమ్మా, ఇందాకేమన్నారు? మాది ముచ్చటైన జంటనేగా. అలా అన్నానా? ఏమోనమ్మా, మైండ్ బ్లాంక్ అయింది, బ్యాటరీ ఛార్జింగ్ అయిపోయింది. నువ్వు ఎక్కడ పడితే అక్కడ నొక్కకు, వైబ్రేషన్స్ తేడా వస్తాయి. అయినా మీ పూజ అయిపోయింది కదా, మీరు బయలుదేరండి. ఒకే ఇన్స్ట్రుమెంట్ లో 2 సిమ్ కార్డులు పెట్టే ప్రయత్నం చేయకు నాయన. మీరు బయలుదేరండి. ఇద్దరిని మెయింటైన్ చేయటం ఆ 7 కొండల వాడి వల్లే కాలా, ఈ 7 కొండల పరిస్థితి. ఊరుకోమ్మా, ఊరుకో. ఇప్పుడు ఏమైందని? ఇంకా ఏం కావాలమ్మా? ఇద్దరు గుళ్ళో గోత్రాలు చెప్పుకొని మరి పూజలు చేయించుకుంటున్నారు. నువ్వు చూసావా? చూశాను, కాబట్టి ఏం చేయలేక ఏడుస్తున్నాను. ఈ రోజు గోత్రాలు చెప్పుకున్నారు, రేపు పెళ్లి చేసుకొని గడప దాడుతూ ఒకళ్ళ పేర్లు ఒకళ్ళు చెప్పుకుంటారు. అంత నా కర్మ. నిజమే, నీ నాన్న చేసిన పనికి మన కర్మేలా కాలింది. వెళ్ళి వాడిని గట్టిగా అడుగుదామంటే వాడు ముందు నిలబడ్డానికి కూడా నా మొహం చెల్లడం లేదు. ఏంటి తల్లి కూతుళ్ళు ఇద్దరు కలిసి మీటింగ్ పెట్టారు? మన కడుపుని పుట్టిన పాపానికి అదనిపిస్తోంది. ఏమైంది చిట్టి తల్లి? అవ్వాల్సిందంతా అయింది. డబ్బు కోసం గడ్డి తిని వాడిని దీనికి దూరం చేశారు. ఇప్పుడు ఇది దగ్గర అవ్వాలనుకున్నా 7 కొండల దీనికి దూరం అవుతున్నాడు. నీకెలా తెలుసు? నాకంతా తెలుసు. వాడు హోటల్ పెట్టిన తర్వాత మన హోటల్ మూతపడిందట్టుగా. పైగా ఇప్పుడు కొత్తగా రైస్ మిల్ కూడా పెట్టాడంట. జనం అంతా వాడు రైస్ మిల్ కి వెళ్తున్నట్టుగా. 4 రోజులు ఆగితే నీలకంట రైస్ మిల్ కూడా మూసుకుంటాడని అందరూ అనుకుంటున్నారు. ఆ పనిలేనోడు 190 అనుకుంటారు. ఆ కొరనాయాలు ఏదో ఇడ్లీలో దిద్దులు పెట్టి గారిలో ముక్కు పడకలు పెట్టి హోటల్ కాబట్టి మేనేజ్ చేస్తున్నాడు. రైస్ మిల్ అంటే ఏంటి? బియ్యంలో రాళ్లు కలిపి మేనేజ్ చేయాలి, మామూలు కాదు. మనకు ధాన్యం పోసే రైతులు 25 ఏళ్ల నుంచి మన మిల్లికే అలవాటు పడ్డోళ్ళు. మన కాదని ఒక్క వడ్డ కింద బయటకు వెళ్తేమో చూడు. చాలండి, పంచాయతీ పదవి పోయాక కూడా మీ పెద్ద మనిషి కారులు పోలేదు. మహాలక్ష్మి దానికి పేరు పెట్టి నట్టింట్లో రోజు దీన్ని నేర్పిస్తున్నారు. ఈ ఊసరే మనకు తగులుతుంది. చిట్టలే ఏడో బాక, నేను సెట్ చేస్తా కదా. ఇప్పుడు నేను పెద్దోండి, ఆ కొరనాయాలను వెళ్ళి బతిమాలటం బాగుండదని 2 అడుగులు వెనక్కేస్తానా గాని గట్టిగా నేను కన్ను ఎర్ర చేసి అడిగాననుకో అది కాదనగలరా? ఒకవేళ టంటమే జరిగిందనుకో ఆడి కాళ్ళు చేతులు కట్టేసినా సరే నీ మెళ్ళ తాడి కట్టిస్తా, సరేనా? నువ్వు బెంగరు బాక. ఇదిగో ఎక్కడికి? ఎక్కడికి? 7 కొండల గారి ఇంటికి. వాడు ఇప్పుడు ఎమ్మెల్యే గారి బంగ్లాయే కొని అందులో ఉంటున్నాడట. ఆ విషయం తెలుసా మీకు? చూస్తా ఉంటే ఆడి చరిత్ర మొత్తం పుస్తకం రాసేట్టుగా ఉన్నావు నువ్వు. అబ్బో పెద్ద కొంపే, 2 రైస్ మిల్ అంత ఉంది. కవనతం తుమ్మా నేను ఎక్కడ తుమ్మాను? వాచ్మెన్ గారికి టైర్లు డబ్బులు ఎందుకురా? ఛాయ వద్దులే, ఇప్పుడే దాగొచ్చా. చల్ చల్ అని చెయ్యొత్తున్నాడు రా, పళ్ళు రాలిపోతాయి. ముందా కూతా పో. ఎక్కడ రైల్వే ప్లాట్ఫామ్ మీద ఛాయ్ అమ్ముకోవాల్సిన నిన్ను వాచ్మెన్ గా పెట్టారట్రా. ఇది ఎట చెప్తే అర్థం అవుద్దబ్బా. లోపల అల్లుడు హై, మై మామా హై. మామా అల్లుడు కో మీటింగ్ చాహియే హై. పర్మిషన్ హై క్యా? పర్మిషన్ చీటియా? మామను పట్టుకుని చీటీ అడుగుతున్నావు. ఈ విషయం అల్లుడికి తెలిసిందంటే నీ చీటీ చిరిగిపోతే జాగ్రత్త. ఇప్పుడు కాదు నేను సంగతి, మళ్ళీ తిరిగి వెళ్ళి ఎప్పుడు చెప్తా. వచ్చేప్పుడు ఇక్కడే ఉండి చెప్తా నీ సంగతి. ఎవరు కావాలి? అది నీకు చెప్పాల్సిన అవసరం లేదనుకుంటా. చెప్పకుండా ఆయన్ని కలవడం కష్టం అనుకుంటా. అబ్బో ఆ వాడిని బాగానే పట్టావనుకుంటా. మీరు వదిలేశారనుకుంటా. అని నువ్వు అనుకుంటున్నావు అనుకుంటా. నీకు తెలుసో తెలీదో ఆడి పెళ్లి కొడుకుని చేసేదాకా వచ్చింది. అది మీ వల్లే చెడిపోయింది, అది కూడా తెలుసు. 4 రోజులు ఉండిపోయేదానివి నీతో నాకు మాట్లాడి నా అల్లుడితోనే తెలుసుకుంటా. తేల్చుకోవడానికి ఆయన మీలా తీరిగ్గా లేరు. ఒక విశ్వాస పాత్రుడితో డిస్కషన్ లో ఉన్నారు. విశ్వాస పాత్రుడా? కలవడానికి పర్మిషన్ లేదు. ఎవరుగామా
అల్లుడు కలవడానికి మా పర్మిషన్ అంటే ప్లీజ్ ఆగండి నేను చెప్పేది వినండి ప్లీజ్ ఆగండి అల్లుడు అల్లుడు విశ్వాసపాత్రుడు అంటే ఈ గోడ మీద పిల్లిగడా హాయ్ అల్లుడు నాన్న బాగున్నావా ఇంకా చెడిపేద్దాం అనుకున్నావా నీకు ఆ ఛాన్స్ లేదులే. ఎవరి నేను ముఖ్యమైన పనిలో ఉన్నాను, ఎవరిని రానేద్దని చెప్పానా? అర్థం చేసుకునే మనిషికైతే చెబితే అర్థం అవుతుంది. నువ్వు ఎక్కువ మాట్లాడుతున్నావు అమ్మాయ. అల్లుడు నీతో కొంచెం అర్జెంట్ గా మాట్లాడాలి. నీతో మాట్లాడుకుని కూర్చుంటే అక్కడ మిల్లోడు చూస్తాడు. అమృత దగ్గర పదని వెళ్దాం. అది కాదు ఏదైనా చెప్పాలా కూడా మిల్లు కడుకు చెప్పు. మా తాత పంపించు. మన ఏడుకొండలు బ్రహ్మాండంగా బిజినెస్ చేస్తున్నాడు. శ్రీశైలం నీలకంఠం వస్తున్నాడు. మ్యూజిక్ మ్యూజిక్. ముక్కేశా. శ్రీశైలం బాబు గారు, శ్రీశైలం బాబు గారు కలపట్లేదా? చేతులు ఖాళీగా లేవు. ఏమండే ఆయన చెవులు 2 మాటలు చెప్పి వెళ్ళాలి. చెవులు ఖాళీ లేవు. రేటుంటాడా వెంకన్న గారు? అయిపోయింది అది అయిపోయింది. ఆయన కాళ్ళు పట్టుకుని క్షమించమని అడుగుతా. ఒక్కసారి కాళ్ళు ఖాళీ లేవు. తీసుకెళ్ళండి. నమస్కారం. రాబాబాయ్ ఆ డబ్బు ఇవ్వండి. తీసుకో. నువ్వు చల్లగా ఉండాలయ్యా. తక్కువ ధరకు ధాన్యం వాడించడమే కాకుండా మా లాంటి వాళ్ళందరికీ ఎంతో మేలు చేస్తుంది. మీలాంటి రైతులు బాగుంటేనే కదా బాబాయ్ దేశం బాగుండేది. జై జవాన్ జై కిసాన్. బాబాయ్ ఇగో ఈ సెల్ ఫోన్ నీకు, ఒకటేమో పిన్నికి, అబ్బో ఇంకోటేమో మా చెల్లికి. అదేమో నిన్ను చల్లగా చూడాలయ్యా. ఏంట్రా నూకరాజు, నువ్వు కూడా ధాన్యం ఈ మిల్లులోనే దించేస్తున్నావా? మరి ఏడ్ చేయమంటారండి? ఎన్నాళ్ళు తమకాడే దించాం కదా. తమరేమిచ్చారు? చెప్పు దెబ్బలు చేవాట్లు అవమానాలేగా మాకు ఇచ్చింది. ఇదిగో అట్ట 60 బత్తాలు దింపానో లేదో ఇట్ట డబ్బులు ఇచ్చేశాడు. ఇదిగో మా ఆవిడకో సెల్ ఫోన్, నాకో సెల్ ఫోన్, మా అమ్మాయికో సెల్ ఫోన్, 3 సెల్ ఫోన్లు కూడా ఇచ్చేశాడు ఏడుకొండల బాబు. అయినా తమరేంటి బాబు ఇట్ట వచ్చారు? ఏడుకొండల బాబు కాళ్ళు అట్టుకోవటానికా? రాబోయా దా ఇక్కడ కూర్చో. రేయ్ మావి వచ్చాడు, ఫ్యాన్ ఆన్ చెయ్యి. ఏమోయా ఏం తీసుకుంటావు? కాఫీ, టీ, కూల్ డ్రింక్? నీ ఇష్టం రా. అరే అల్లుడు నీతో ఒక విషయం ఒక్క నిమిషం రా. రేయ్ ఆ మిషన్ ఆన్ చెయ్యి. అలాగే సార్. అంటే ఇప్పుడు నీ పెళ్లి విషయం మాట్లాడదామని. అదేరా మగలక్ష్మికి నీకు పెళ్లి విషయం మాట్లాడదామని. వినపెట్టలేదు. నీతో మా అమ్మాయి పెళ్లి విషయం మాట్లాడదామని. మగలక్ష్మికి నీకు పెళ్లి విషయం మాట్లాడదామని. ఏం అర్థం కావట్లేదు. అల్లుడు అల్లుడు విషయం నీతో మాల్యుడు. ఏనుగు వెళ్తా ఉంటే దారిలో ఎన్నో కుక్కలు మురుగుతూ ఉంటాయి. వాటన్నిటికీ సమాధానం చెప్పగలవా? చెప్పలేదు. అల్లుడు ఎరక్కొట్టావు లేక. ఇదిగో రా ఇదిగో అల్లుడు, ఇదిగో ఒకసారి నా మాట ఇదిగో ఎందుకు చెప్తాను. ఒకసారి నా మాట గారెలు మట్టిలో పొరుగుతాయంటే విన్నాను, ఇప్పుడు చూస్తున్నాను. ఎంత కర్మ పట్టింది బావా. అందుకే అందరం దానికోసం పరిగెట్టి ఇట్టాగే ఉంటది. పోనీరా తప్పకో కింద పడి చేస్తాం. నీకేం తక్కువ లేదు. తిక్కుమాలకు వాళ్ళని. ఏమిటండి ఏమైంది? కనపట్టలా కింద పడ్డా మట్టి అయింది. మీ బుర్రలో ఉన్నది అదే కదండి. నేను అడుగుతుంది అది కాదండి, పెళ్లి విషయం నిశ్చయించుకొచ్చారా అని. మాట్లాడరే. నాకు తెలుసండి వాడు ఒప్పుకుంటాడని. వాడి మనసు బంగారం. లక్ష్మి నువ్వు చాలా అదృష్టవంతురాలమ్మా. మీ నాన్న ఎన్ని వెధవ పనులు చేసినా మీ బావ మంచి మనసుతో క్షమించాడు. ఈ సన్మానం చేసింది ఆడే. ఒప్పుకుంది 7 కొండలు కాదు, ఇంకోడు వేరే సంబంధం మాట్లాడుకొచ్చా. రేపు శుక్రవారం నాడే పెళ్లి. నేను ఒప్పుకోను, నాకు ఇష్టం లేదు. నేను ఎవ్వడిని తీసుకొస్తే ఆడితోనే తాళి కట్టించుకోవాలి అని చెప్పు. అబ్బా నిన్ను చెక్కడానికే వచ్చానే. మహాలక్ష్మి చేతిలో కట్టేమిటి? కత్తి పట్టుకొచ్చింది కబుర్లు చెప్పడానికి కాదు. నీకు నాకు మధ్య అడ్డొచ్చే వాళ్ళను అడ్డంగా నరికి నిన్ను తీసుకెళ్ళడానికి రా. మహాలక్ష్మి నా మాట విను.
నీ మాటలు వినడానికి రాలేదు. నీ సంగతి తేలుతామనే వచ్చాను. ఒకటి మాత్రం గుర్తుంచుకో, నా గుండెల మీద తాళంటూ పడితే అది నా గుండెల్లో ఉన్న మా బావే కట్టాలి. నా బావ చెయ్యంటూ పడితే అది నా మీదే. తాళంటూ కడితే అది నా మెళ్ళోనే. పక్కనంటూ ఉంటే అది నా పక్కనే. పద. ఎక్కడికి? మనం పెళ్లి చేసుకోవడానికి. మహాలక్ష్మి చెప్పేది విను. నువ్వు చెప్పేది ఏది నేను వినదలుచుకోలేదు. రా మహాలక్ష్మి, ఇగో రా. మహాలక్ష్మి, ఇది పద్ధతి కాదు. ఇగో మహాలక్ష్మి, మహాలక్ష్మి, నేను చెప్పేది విను మహాలక్ష్మి. వెళ్ళిపోతామనే ఎంత బరి తెగించవే. నాన్న, నేను పెళ్ళంటూ చేసుకుంటే బావన్ తప్ప ఎవరిని చేసుకోను. ఆ మాట అంటానికి సిగ్గు లేదంటే? ప్రేమ అనేది ఇద్దరికీ ఉండాలి, నీ ఒక్కదానికే ఉంటే సరిపోదు. నాకు తెలుసు నాన్న, బావ కూడా నన్ను ప్రేమిస్తున్నాడు. ప్రేమిస్తున్నాడు? పిచ్చి మగవా, నీ కూతురు నా దగ్గరకు వచ్చి ఓ ఎగబడుతుంది, నా లాక్కుపోవోయా అని కబురు చేసింది ఈడేనే. మా నాన్న చెప్పింది నిజమా? నిజం కాబట్టే బెల్లం కొట్టిన రాయిలాగా తలంచుకుని ఉంటున్నాడు. ఊళ్ళో వాళ్ళందరూ మీ బావ డబ్బు సంపాదిస్తున్నాడంటే ఆనందపడ్డారు, పేరు సంపాదించుకుంటున్నాడంటే గర్వపడ్డారు. కానీ మనసు లేని వాళ్ళ తయారయ్యావని ఈ రోజే తెలుసుకున్నాను. ఈ రోజు నాకన్నా డబ్బున్న దొరికింది కనుక దాని వెంట పడ్డావు. రేపు దానికన్నా ఎక్కువ డబ్బుంది దొరికితే దాని వెనక పోతావు. నీకసలు అవునే, నిన్ను ప్రేమించి పిచ్చివాళ్లాగా నీ చుట్టూ తిరిగాడుగా, అందుకే అతనికి క్యారెక్టర్ లేదు. కష్టపడి కట్టుకున్న హోటల్ని కేవలం పెళ్లి చెడగొట్టడం కోసం మీ నాన్న మనుషుల్ని పెట్టి కూలగొట్టిస్తే కూలిపోయిన గోడల మధ్య కూర్చుని ఏడ్చాడే తప్ప నిజం తెలిసిన తర్వాత కూడా మీ నాన్నని పల్లెత్తు మాట అన్నే చూడు. అందుకనే అతని క్యారెక్టర్ లేదు. దేవుడు తల్లిని దూరం చేసి అనాథం చేస్తే బామ్మే తన ప్రాణంగా అనుకుని బతుకుతున్న అతనికి ఆ బామ్మను కూడా మీ నాన్న కొట్టి అవమానించి ఆవిడ చావుకి కారణమయ్యాడని తెలిసినా ఇంతవరకు మీ నాన్నని చంపకుండా వదిలేశాడు చూడు. అందుకే అతనికి అసలు క్యారెక్టరే లేదు. బావా, నన్ను క్షమించమని అడిగే అర్హత కూడా నాకు లేదు. మహాలక్ష్మి, మహాలక్ష్మి, నమస్కారం అండి. నమస్కారం, రండి రండి అమ్మా, కూర్చోండి కూర్చోండి. బాగారా పెళ్లికి వచ్చిన వాళ్ళు మీరు చెప్పబోని వచ్చి కూర్చుంటారన్నా. పెళ్లి కొడుకు తండ్రిని నన్ను మీరు నిలబెట్టేస్తున్నారు. ఇదేం బాగునేదండి. మీరు నిలబడటం ఏంటి బాబు గారు? మీరు నాకు ఇవ్వాల్సింది ఏదో నా నోటు తరగకుండా మీ చేతితో తీసుకోవాలని మీ చుట్టూ ప్రదక్షిణ చేస్తున్నాను. నో రెస్పాన్స్. అంటే అందాల్సిన డబ్బు కొంచెం అందటం లేట్ అయింది. అందలేదా? మీరేం కంగారు పడకండి. ఇదిగో పార్వతి, ఇవ్వండి నా రైస్ మిల్ కాగితాలు. మీకు ఇవ్వాల్సిన డబ్బు ముట్ట చెప్పి తర్వాత తీసుకుంటాను. ఊరుకోండి బాగారా, మీ దగ్గర మిల్లు పత్రాలే తీసుకుని ఎదవలా కనబడుతున్నట్టండి మీకు. తప్పు కదా మాట. అదంతా మీ మంచితనం. అరే రాంబాబా, పాప మీ మాంగారికి డబ్బులు అందలేదట్రా. నువ్వు లేసొస్తే మన ఊరేళ్ళో బస్ అందుకుందాం. ఓ ఇదిగానా వచ్చేస్తున్నాను. అలా అంటారేంటి బాబు గారు? మిల్లు కాగితాలు అట్టు పెట్టుకొని మీకు ఇచ్చాను కదా. ఎందుకు? మనిషి జేబులో పెట్టుకోవడానికా? ఏండోయ్, బ్యాంక్ లోన్ కట్టకపోతే సీజ్ చేసిన మిల్లు కాగితాలు ఏం చేసుకోమంటారా? ఇదిగో చూడండి, ఇచ్చిన మాట ప్రకారం మేము పెళ్లికి వచ్చినప్పుడు ఇస్తానన్న మాట ప్రకారం మీరు సొమ్ములు ఇవ్వాలి కదా. ఇంకా కూకున్నా పెట్టరా, బస్ మిస్ అవుతులేక. ఓ అదేం చెప్పినా వెళ్ళిపోతాం. అన్నయ్య గారు, డబ్బుల కోసం పీటల మీద పెళ్లి ఆఫ్ చేయకండి. 10 మందిలో పరువు పోతుంది. ఊరుకోమ్మా, ఎవరన్నా ఇంటర్నేస్ అనుకుంటారో. పరువు మర్యాదలు అనేవి ఈ నిష్ఠిలో లేని పదాలు. బావగారు అంత మాట్లాడకండి. నా కూతురు జీవితం నాశనం చేయకండి. మీ కాళ్ళు పట్టుకుంటాను. కాళ్ళు ఎవరికి కావాలండి? క్యాష్ పెట్టండి. క్యాష్ క్యాష్ నేను ఇస్తాను. తీసుకోండి క్యాష్. మావయ్య, మహాలక్ష్మి పెళ్లి ఘనంగా జరిపించు. నీ మిల్లుకు సంబంధించిన బకాయిలు కూడా కట్టేశాను. ఈ డబ్బు కోసమే కదా నేనెంతో ఇష్టపడే మహాలక్ష్మి నాకు దూరం చేశాను. ఈ డబ్బు కోసమే కదా నా బామ్మని నాకు లేకుండా చేశాడు. ఈ డబ్బు కోసమే కదా ఆఖరికి నన్ను చెప్పడానికి కూడా సిద్ధపడ్డావు. అల్లుడు, ఎవరిని మావయ్య పిలిచావు? నిన్నేరా. నా గురించి తెలియక అలా పిలిచుంటావు. ఇప్పుడు నాకు హోటల్ లేదు, రైస్ మిల్ లేదు. అదంతా అమృత ఆస్తి. తనకి సంపాదించి పెడతానని మాట ఇచ్చాను. మాట నిలబెట్టుకున్నాను. చెప్పాడుగా, వారి దగ్గర ఇప్పుడు ఆస్తి లేదు, ఉన్నది ఆత్మాభిమానం ఒకటి. వారిప్పుడు కేవలం వంటల కాంట్రాక్టర్ శ్రీశైలం కొడుకు 7 కొండలు మాత్రమే.
ఒరే నల్ల భీముడు, నీలో ఒక నల్ల భీముడు ఉన్నాడు. ఉప్మా అదిరింది. ఏడిచాడు. ఉప్మా ఉండింది ఈడు కాదు, మీ నగ్మ. అడు చూడు. ఇదేంటి ఇక్కడికి వచ్చేసింది? ఏ ఆ పెళ్లి కూడా నచ్చలేదా? మామా గొట్ట అవుతున్నావా? నేను పనిలో చేరిపోయానులేరా. ఊరికే చెరగొట్టబాక. పెద్ద పనోడివిలే, పొద్దుడి నుంచి ఊరుతూనే ఉన్నావు. గొట్టంలోంచి గాలి వస్తుంది గానీ పొయ్యిలోంచి మంటలు అవట్లేదు. ఎట్టా అవుతుంది? ఆయన బతుకంతా మాకు మాట్లాడడం తోడే సరిపోయింది. సచిన భావన ఇంకేం అరే మీరా అవుతా గారు ఇలా వచ్చారండి? బాగున్నావా? బాగున్నానండి. మిమ్మల్ని చూడాలనిపించి. ఈయనెవరు సూపర్ స్టార్ లో ఉన్నారు అన్నయ్య? కాదు డాడీ. డాడీ అంటే నాన్నగారేగా. అయ్యా తమరు ఏం తింటారో? అందరూ తినేదే 2 పూట్ల ఇంత అన్నం. అన్నమా ఎంత అందంగా ఉన్నాడో తింటేమో. మీరు ఎందుకు వచ్చారు సార్? కౌరు పెడితే మొత్తం మా వంట బ్యాచ్ వచ్చేది కదా. పర్వాలేదు, అమృత అంతా చెప్పింది. ఆడపిల్లన్న తర్వాత 18 ఏళ్ల వరకు పుట్టింట్లోనూ, ఆ తర్వాత అత్తింట్లో ఉండేది అని అంటుంటారు. కాదు, ఏదైనా సాధించగలిగేది అని నువ్వు నిరూపించావు. తన ద్వారా నువ్వు అనుకున్నది సాధించి తన గెలిపించావు. కంగ్రాట్స్. థ్యాంక్ యూ సార్. చూడు ఏడుకొండలు, నువ్వేమిటో నీ టాలెంట్ ఏమిటో నాకు బాగా తెలుసు. నాకు హైదరాబాద్ లో చైనా 5 స్టార్ హోటల్స్ ఉన్నాయి. వాటి మేనేజ్మెంట్ నీకు అప్పగిస్తాను. అదే నువ్వు అంటేనే. అంటే నేను అంత నెక్స్ట్ కూడా అట్టగా ఉంటుందండి. ఆ తరపున నేను అనేసాను. పురుషుడైపోండి. ఎవరి ఎక్స్ట్రా పోయి కొట్టం. అయ్యా ఈ నాకు మేనలుడు, కాబోయే అల్లుడు కూడాను. ఇప్పుడంటే కలుపుకుంటున్నాడు కానండి, మా మధ్య చాలా జరిగే. ఊరుకోవా, పెద్ద మనిషి ముందు. ఏడుకొండలు, వాళ్ళ అమ్మాయిని నువ్వు చేసుకుంటావా? ఈ అమ్మాయినండి. మా జోడీ బాగుందని మీరంటే నేను చేసుకుంటాను. చాలా బాగుంది. మీ పెళ్లి మా 5 స్టార్ కళ్యాణ మండపంలో నేను దగ్గరుండి మరీ జరిపిస్తాను. ఏమంటారు? సూపర్ స్టార్ చెప్పిన తర్వాత మా మామ ఏమంటే కాదంటానికి మీ ఇష్టమే మాస్టర్ సార్. శుభం. ఉంటే